Welcome back to Sulochana Education. స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఆల్రెడీ యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూనిట్ 1 కంప్లీట్ పార్ట్ 1గా అండ్ పార్ట్ 2గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది యూనిట్ 1. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. చెప్తున్నా కదా, మీరు వీడియో చూస్తే మీకు ప్రతి కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి యూనిట్ 5లో కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అండ్ ర్యాంక్ కోరిలేషన్ రిగ్రెషన్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోకి కూడా పార్ట్ 2 ఉంటుంది, ఎందుకంటే ట్రెండ్ లైన్స్ అనే టాపిక్ కూడా ఉంది కాబట్టి. అండ్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో యూనిట్ 5 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూనిట్ 5లో 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు పక్కా ప్రాబ్లం ప్రిపేర్ కావాలి, ఎందుకంటే మ్యాక్సిమం 99% 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. సమ్ టైమ్స్ మాత్రమే 1 ప్రాబ్లమ్ అండ్ 1 థియరీ వస్తుంది. అండ్ ఇది స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి ప్రాబ్లమ్స్ రాస్తేనే మీరు పాస్ అవుతారు. సో ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ చూస్తే కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. సో కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఫార్ములా వచ్చేసి ఇది. అండ్ ఈ షార్ట్కట్లో ఈ ఫార్ములా ఉంటుంది. అండ్ ప్రాబబుల్ ఎర్రర్ అంటే ఈ ఫార్ములా. అండ్ ర్యాంక్ కోరిలేషన్ ఫార్ములా వచ్చేసి ఇది. అండ్ ఈక్వల్ ర్యాంక్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉంటుంది. అండ్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై. సో దీనికి సంబంధించిన ఫార్ములా ఇది. అండ్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై అండ్ ఎక్స్ వచ్చేసి ఇది. నెక్స్ట్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటే ఇది. సో మనం ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఈ టాపిక్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. సో ఇది వచ్చేసి 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్ ఉపయోగించేసి ఇది డైరెక్ట్ మెథడ్, ఇది షార్ట్ కట్ మెథడ్. సో మై ప్రిఫరెన్స్ గోస్ టు దిస్. ఇది అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి అది ఎలా గుర్తుపెట్టుకోండి ఒకసారి చూడండి. మీరు ఎక్స్ వై గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్ వై. సో మీరు ఇది అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ XY అని రాయండి. ఈ XYను కొంచెం గ్యాప్ ఇచ్చి రాయండి. రాసి వీటికి సమ్మేషన్లు యాడ్ చేయండి. అన్నిటికీ యాడ్ చేసి ఎక్స్కి వైకి మాత్రం స్క్వేర్ చేసి పెట్టి దీనికి రూట్ యాడ్ చేయండి, అంతే. సమ్మేషన్ X స్క్వేర్ సమ్మేషన్ Y స్క్వేర్ అంటే సమ్మేషన్ X స్క్వేర్ ఇంటూ సమ్మేషన్ Y స్క్వేర్. సో ఇది ఫస్ట్ డైరెక్ట్ మెథడ్. సో ఈ X వాల్యూస్ Y వాల్యూస్ ఎలా ఫైండ్ చేయాలంటే వాళ్ళు X ఇస్తారు, ఆ Xలో నుంచి X బార్ మైనస్ చేయాలి. అండ్ Y వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వాళ్ళు Y ఇస్తారు, వైలో నుంచి Y బార్ మైనస్ చేయాలి. Y అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనో ఇండివిజువల్ సిరీస్తో తెలుసు కదా, సమ్మేషన్ X/N. ఇది వచ్చేసి ఎలా సమ్మేషన్ Y/N. అంటే ఇట్ మీన్స్ X వాల్యూస్ ఇస్తారు, వాటన్నిటి సమ్ చేసి డివైడెడ్ బై కౌంట్ చేస్తే ఎన్ని ఉంటాయో అన్నీ. సో ఆ రకంగా X బార్ Y బార్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఫార్ములా. సో ఇది ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది, షార్ట్ కట్ మెథడ్. ఇది చాలా లెంతీగా ఉంటుంది. సో మ్యాక్సిమం బుక్స్లో ఇదే ఇస్తారు, ఈ ఫార్ములా బేస్ మీదనే ఇస్తారు. కానీ ఈ ఫార్ములా అనేది ఈజీగా ఉంటుంది, ఈ ఫార్ములా అనేది టఫ్ ఉంటుంది. సో ఈ ఫార్ములా మీరు వెళ్ళాలంటే కూడా ఈ ఫార్ములాతో వెళ్ళొచ్చు. సో ఇది కూడా ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి నేను చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ dx అండ్ dy అని రాయండి. సో అదే గుర్తుపెట్టుకోండి, dx dy. ఇక్కడ మనకి ఎక్స్ని వైని సపరేట్ రాసినాం కదా. సో ఇక్కడ కూడా dx dy రాయండి. రాసినాక dxని dyని సపరేట్ రాయండి, dx ఒకటి dy ఒకటి. ఓకే. అండ్ డివైడెడ్ బై n అని రాయండి. రాసి ఇలా పెట్టి ఇక్కడ ఏం చేస్తుంటే ఫస్ట్ dx పార్ట్ తీసుకోండి. ఈ dxనే 1 టైం అండ్ సెకండ్ టైం డివైడెడ్ బై n అని రాయండి. నెక్స్ట్ dyని 1 టైం అండ్ సెకండ్ టైం డివైడెడ్ బై n అని రాయండి. సో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ రకంగా చెప్తున్నా, లేదంటే మీరు నేర్చుకుంటారంటే నేర్చుకోండి, నో ప్రాబ్లం. ఈ రకంగా రాసి వీటన్నిటికీ సమ్మేషన్లో యాడ్ చేయండి. ఇక్కడ గ్యాప్ ఇవ్వమన్నా కదా, అందుకే సమ్మేషన్. సో మైనస్ పెట్టండి ఇక్కడ, అంతే. సో ఇక్కడ మధ్యలో మైనస్ పెట్టండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ప్రతిదానికి సమ్మేషన్ యాడ్ చేయండి. ఫస్ట్ అయితే సమ్మేషన్. సో ఇలా యాడ్ చేశాక ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే దీనికి సపరేట్ రూట్, దీనికి సపరేట్ రూట్ పెట్టండి. పెట్టి ఏం చేస్తారంటే ఈ ఎక్స్కి స్క్వేర్ రాయండి, వైకి స్క్వేర్ రాయండి, ఇక్కడ మాత్రం హోల్ స్క్వేర్ రాయండి. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఉపయోగించి ఈ dxలు dyలు ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ x ఏమో x నుంచి x బార్ తీసేసినాం, y నుంచి y బార్ తీసేసినాం, వచ్చినాయి. ఇక్కడ dxలు dyలు ఎలా వస్తాయి అంటే
ఇక్కడ వచ్చేసి ఎక్స్లో నుంచి అజ్యూమ్డ్ మీన్ అనుకుంటాం చూడు, అవి మైనస్ చేస్తూ వస్తాయి. వైలో నుంచి అజ్యూమ్డ్ మీన్ అనేది మైనస్ చేస్తూ వస్తుంది. అజ్యూమ్డ్ మీన్ అంటే ఎక్స్ వాల్యూస్ ఇస్తారు, అందులో నుంచి మిడిల్ వాల్యూస్ ఒక 2 ఉంటాయి. లేదు మిడిల్ వాల్యూస్ ఇప్పుడు 1 2 3 4 ఉందనుకో, 5 ఉందనుకో, మిడిల్ వాల్యూస్ ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనము ఏగా తీసుకుంటాం. లేదు 1 2 3 4 ఉందనుకో, అప్పుడు మనకి ఏదొస్తుంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాం. ఇంకొకటి ఒకవేళ 1 2 3 4 5 6 ఉందనుకో, ఈ రెండు పోతాయి, ఈ రెండు పోతాయి, ఈ రెండిట్లో నుంచి ఒకటి తీసుకుంటాం. ఒకవేళ 7 ఉందనుకో, ఈ 3 పోతాయి, ఈ 3 పోతాయి, 4 తీసుకుంటారు, అప్పుడు మధ్యలో ఉంది కాబట్టి. సో ఆ రకంగా మనం అజ్యూమ్ చేసుకున్న మీన్ నుంచి మైనస్ చేస్తే వస్తాయి డిఎక్స్ డివై. సో ఆ రకంగా వచ్చిన వాల్యూస్ని డిఎక్స్ ఇంటూ డివై చేసి వాటి సమ్మేషన్, ఈ రెండింటిని మల్టిప్లై చేసి సమ్మేషన్ చేస్తే ఇది వస్తుంది. అండ్ డిఎక్స్ వాల్యూస్ని సమ్మేషన్ చేస్తే ఈ పార్ట్ వస్తుంది, డివై వాల్యూస్ని సమ్ చేస్తే ఇది వస్తుంది. అంటే డిఎక్స్ వచ్చిన వాల్యూని స్క్వేర్ చేయాలా, వచ్చిన వాల్యూస్ని సమ్మేషన్ చేయాలి. ఇక్కడ సమ్మేషన్ డిఎక్స్ అంటే ఏంది, ఇదే కదా. సో అది ఇక్కడ రాసుకొని హోల్ స్క్వేర్ పెట్టుకోవాలి అంతే. ఇదే డివై వస్తుంది కదా, డివైని స్క్వేర్ చేసుకోవాలి, వచ్చిన వాల్యూస్ని సమ్ చేసుకోవాలి. ఇక్కడ సమ్మేషన్ డివై అంటే మనం ఈ డివైని సమ్ చేస్తాం కదా, అది రాసుకోవాలి, హోల్ స్క్వేర్ పెట్టుకోవాలి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ వాళ్ళు ఇస్తారు. సో ఆ రకంగా ఈ మెథడ్ ఉపయోగించి సాల్వ్ చేయాలి. కానీ ఈ మెథడ్ ఈజీనే, ఈ మెథడ్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్లు ఉంటాయి కదా, ఇక్కడ అనేది తొందరగా అయిపోతుంది. సో మీరు ఏ రకంగా వెళ్ళినా ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాబబుల్ ఎర్రర్ అని ఉంటుంది. ప్రాబబుల్ ఎర్రర్ అంటే 0.66745 - r² డివైడెడ్ బై √n. ఇదేమంత ఇంపార్టెంట్ కాదు. సో ఈ మెథడ్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్ వచ్చేసి ర్యాంక్ కోరిలేషన్. ర్యాంక్ కోరిలేషన్ ఫార్ములా కూడా ఇది ఫార్ములా, అండ్ ఈక్వల్ ర్యాంక్స్ ఇస్తే ఇది. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నేను మీకు ఈజీ గుర్తుపెట్టుకునేందుకు చెప్తున్నాను. చూడండి, ర్యాంక్ కోరిలేషన్ ఫార్ములా వచ్చేసి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు. ఫస్ట్ 1 మైనస్ అని రాయాలి, కింద n³ మైనస్ n అని రాయాలి, ఇక్కడ 6 సమ్మేషన్ d². ఇది అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది అనేది ఇంకా గుర్తుపెట్టుకున్నది ఏం లేదు, చిన్నగా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈక్వల్ ర్యాంక్స్ ఆర్ గివెన్. ఈక్వల్ ర్యాంక్స్ ఇస్తే సేమ్ ఇదే ఫార్ములా రాయండి. సో ఈక్వల్ ర్యాంక్స్ ఇచ్చినప్పుడు సమ్ 1/3 m³ మైనస్ m, సో ప్లస్ 1/12 మళ్ళీ సేమ్ అదే m³ మైనస్ m, అట్లా అండ్ సో సమ్ చేసేటప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దీని ఎక్స్టెన్షన్ ఈక్వల్ ర్యాంక్స్ ఇస్తే ఇక్కడ కొంచెం 1/12 m³ మైనస్ m అనేది యాడ్ అవుతుంది. సో ఇది ర్యాంక్ కోరిలేషన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇదో రీగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై, మళ్ళీ రీగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో రీగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై అన్నారు. సో ఈ రకంగా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఏముంది మనకు ఎక్స్ ఉంది, అది గుర్తు. నెక్స్ట్ వై ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. నెక్స్ట్ ఏముంది వై ఉంది కాబట్టి వై మైనస్ వై బార్ గుర్తుపెట్టుకోండి. ఇలా మధ్యలో ఈక్వల్ పెట్టి, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ 6 సమ్మేషన్, ఫస్ట్ ఏముంది ఎక్స్ ఉంది కదా, సమ్మేషన్ కాదు ఇది స్టాండర్డ్ డేవియేషన్. స్టాండర్డ్ డేవియేషన్ ఎక్స్, స్టాండర్డ్ డేవియేషన్ వై రాయాలి. సో ఒకవేళ వాళ్ళు రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ అంటే, వై ఫస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వై మైనస్ వై బార్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వస్తుంది, ఇక్కడ ఈక్వల్ వస్తుంది, ఇక్కడ 6 కామన్. ఫస్ట్ ఏముంది వై ఉంది కాబట్టి స్టాండర్డ్ డేవియేషన్ వై డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ ఎక్స్ అని రాయాలి. సో ఇది ఎక్స్ బార్ అనేది మనకు తెలుసు కదా, ఇండివిజువల్ సిరీస్ సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్, సమ్మేషన్ వై డివైడెడ్ బై ఎన్. సో ఇది. సో నెక్స్ట్ ఏంది మనకి ఈ వాల్యూస్ తెలియాలి. ఈ వాల్యూస్ని ఏమంటారు అంటే, ఇక్కడ వచ్చేసి 6 స్టాండర్డ్ డేవియేషన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ వైని ఏమంటారు అంటే bxy అంటారు. bxy ఎందుకంటారు అంటే, ఫస్ట్ ఎక్స్ ఉంది తర్వాత వై ఉంది కాబట్టి bxy అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు, స్టాండర్డ్ డేవియేషన్ వై డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ ఎక్స్, దీన్ని byx అంటారు. సో వై ఉంది తర్వాత ఎక్స్ ఉంది. సో ఈ ఫార్ములాస్ ఎలా దీనికి ఫార్ములాస్ వచ్చేసి చూడండి, ఇక్కడ bxy కదా ఫస్ట్, సో xy కదా, సో xy కదా, ఇక్కడ ఎక్స్ ఉంది ఫస్ట్, తర్వాత వై ఉంది కదా. ఈ ఫార్ములా ఏంటంటే, ఈ xyలని ఇక్కడ రాసుకోండి, ఓకే. తర్వాత ఏముంది ఎక్స్ తర్వాత వై ఉంది కదా, సో నెక్స్ట్ ఏముంది వై ఉంది కదా, వై రాసుకోండి. ఇక్కడ కూడా ఫస్ట్ ఏముంది ఎక్స్ వై అన్న, ఇక్కడ ఏముంది వై ఎక్స్ ఉంది, సో వై ఎక్స్ అన్న ఎక్స్ వై అన్న ఒకటే కాబట్టి ఎక్స్ వై అని రాసుకోండి. లాస్ట్కి ఏముంది ఎక్స్ ఉంది కదా, సో ఇక్కడ ఎక్స్ రాసుకొని ఏం చేస్తారంటే, వీటికి సమ్ములు యాడ్ చేయండి, సమ్మేషన్, ఓకే. యాడ్ చేసి ఈ వైకి స్క్వేర్ చేయండి, ఈ ఎక్స్కి స్క్వేర్ చేయండి. సో ఈ పార్ట్ అనేది మనం కనుక్కోవాలి. కనుక్కుంటే ఈ పార్ట్ ఎలా వస్తుంది, చిన్న ఎక్స్ అంటే ఇదిసేపు కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్లో ఏం చెప్పినా ఇది, చిన్న వై అంటే ఏం చెప్పినాను ఇది, పెద్ద ఇది. సో ఇది అనేది వాళ్ళు ఇస్తారు ఎక్స్ వాల్యూస్, వాటిని సమ్ చేస్తే ఇది వై వాళ్ళు ఇస్తారు, వాటిని ఏమంటారు వై బార్ యావరేజ్ మీన్,
ఇండివిజువల్ సిరీస్తో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే కోరిలేషన్ కోఎఫిషియంట్ అని వస్తుంది. సో కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటే ఏం లేదు, bx బై byx అన్నాం కదా, ఇది bx బై byx, ఇవి రెండింటిని అంటే ఈ ఫార్ములా అండ్ ఈ ఫార్ములా వచ్చిన వాల్యూస్ని మనం ఇక్కడ పెడితే వీటిని రెండింటిని ఇంటూ చేసి అండ్ స్టాండర్డ్ డేవియేషన్ చేస్తే కోరిలేషన్ కోఎఫిషియంట్ వస్తుంది. సో ఈ టాపిక్స్ మీద నేను ఇప్పుడు సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చెప్పిన కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ చెప్పిన, అది ఎలా గుర్తుపెట్టుకోమన్నా XY ఇక్కడ పెట్టుకోండి, XY దూరం దూరం పెట్టుకొని వీటన్నిటికీ సమ్మేషన్లో యాడ్ చేయండి. యాడ్ చేసినాక ఎక్స్కి స్క్వేర్ అండ్ వైకి స్క్వేర్ చేయండి. సో నెక్స్ట్ దీనికి రూట్ ఇవ్వండి. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ చాలా మంచిగానే ఉంటుంది కానీ అది కూడా మీకు చెప్తాను, మీరు ఫాలో అయితే ఫాలో అవ్వండి, మీ ఇష్టం. dx dy ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. dx dyలో కొంచెం గ్యాప్ ఇచ్చి రాయమన్నాను, తర్వాత డివైడెడ్ బై n పెట్టమన్నాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఓన్లీ dxలు మాత్రమే తీసుకోండి, 2 సార్లు రాయండి, రాసి బై n పెట్టండి. సో డీవైలు 2 సార్లు రాసి బై n అని పెట్టండి, పెట్టి అన్నిటి సమ్మేషన్లో యాడ్ చేయండి ఫస్ట్. సో ఈ రకంగా యాడ్ చేసినాక ఇక్కడ ఒక మైనస్ పెట్టండి, పెట్టి దీనికి రూట్ యాడ్ చేయండి, దీనికి రూట్ యాడ్ చేయండి. సో రూట్ యాడ్ చేసినాక ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ పెట్టండి, పెట్టినాక ఏం చేస్తారంటే ఎక్స్కి మాత్రమే స్క్వేర్, వైకి మాత్రమే స్క్వేర్, దీనికేమో హోల్ స్క్వేర్. సో ఇది ఫార్ములా. ఇది అనేది ఇది ర్యాంక్ కోరిలేషన్ ఫార్ములా ఏం చెప్పినాను, ర్యాంక్ కోరిలేషన్ అంటే 1 - 6, ఇది ఫార్ములా, ఇది చెప్పినా కదా. ఈక్వల్ ర్యాంక్స్ ఇస్తే ఏం చెప్పినా సేమ్ ఇదే ఫార్ములా, +1/12 m³ - m ప్లస్ సేమ్ అదే ఫార్ములా m³ - m అండ్ సో ఆన్ ఉంటుంది ఈ ఫార్ములా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఏం ఫార్ములా చెప్పినాను చూడండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫార్ములా రీగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x అండ్ y అని చెప్పిన. x అండ్ y అంటే ఫస్ట్ x ఉంది కాబట్టి ఇది y - y బార్ ఈక్వల్ టు 6, స్టాండర్డ్ డీవియేషన్ x ఫస్ట్ ఉంది కాబట్టి ఇది ఓకే. ఈ వాల్యూని ఏమన్నాను 6 స్టాండర్డ్ డీవియేషన్ x డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ y ఈక్వల్ టు bxy. ఇది ఏం చెప్పినాను ఫస్ట్ xy ఉంది కాబట్టి xy లాస్ట్కి ఏముందో అది తీసుకోమన్నా y. సో ఇప్పుడు ఏం చేసినాను సమ్మేషన్ రాసి దీనికి మాత్రమే స్క్వేర్ వేసినాను. నెక్స్ట్ ఏంది, ఇది ఆపోజిట్ అయిపోతుంది, y - y బార్ y అని x అంటే ఓకే ఇది అవుతుంది. అండ్ ఇక్కడేమో x - x బార్ వస్తుంది. ఇక్కడేమో ఏమొస్తుందంటే ఫస్ట్ y ఉంది కాబట్టి y బై ఇది వస్తుంది. సో ఇదంటే ఏంది ఆటోమేటిక్గా byx. సో ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ yx అని xy అని ఒకటే కాబట్టి xy అనుకోండి, ఇక్కడ లాస్ట్కి ఏముంది x ఉంది. సో ఇది రాసుకోండి, సమ్మేషన్లో యాడ్ చేయండి, ఇక్కడ స్క్వేర్ వస్తుంది. సో ఇది నెక్స్ట్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అన్న. సో కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటే ఏంది bxy ఇంటూ byx. సో ఈ వీటి మీద ఇప్పుడు సమ్స్ చేయబోతున్నాం మనం. xy అంటే ఈ ఫార్ములా అని చెప్పినా కదా, అండ్ byx అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తారన్నారు కదా. సో ఈ ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు, అండ్ ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది, కానీ మై ప్రిఫరెన్స్ గోస్ టు దీస్ ఫార్ములాస్ యూజ్ చేయమని చెప్తున్నాను. సో ఇవే ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏంటంటే ఫైండ్ అవుట్ చేయడానికి ఇదే సేమ్ ఫార్ములా, ఇది ఆల్రెడీ చెప్పిన కదా, అనదర్ మెథడ్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఫస్ట్ ఏంది మనకు bxy కదా ఫార్ములా. సో xy ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ మీదిది xyల కాంబినేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో నెక్స్ట్ ఈ ఎక్స్ తర్వాత ఉన్నది ఏంది y కదా. సో ఆ రకంగానే తీసుకున్నాం కదా, y² అంటే లాస్ట్ది రాసుకున్నాం. సో ఇక్కడ కూడా y కదా లాస్ట్ ఉన్నది, ఈ వైది ఈ పార్ట్ మాత్రమే తీసుకోవాలి, అది వన్ ఆఫ్ ద ఫార్ములా. సో bxyకి అదే byxకి వచ్చేసి yx ఉంది కాబట్టి ఇది సేమ్ యాస్టీజ్ ఫార్ములా. లాస్ట్కి ఏది ఉంది అంటే లాస్ట్ ఉన్నది ఏది y x ఉన్నది x కదా. సో ఈ x పార్ట్ తీసుకోవాలి, అది ఫార్ములా వస్తుంది. సో ఇక్కడ చూడండి అదో ఫస్ట్ది మాత్రం ఇది సేమ్, ఇది అనేది ఏంది bxy కదా. సో xy ఉన్నది మీది సేమ్, లాస్ట్కి ఏముంది y ఉంది. సో y పార్ట్ మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది byx కదా. సో byx కాబట్టి సో xలు వైలు ఉంటాయి కాబట్టి మీది కామను, కిందిది వచ్చేసి ఓన్లీ x పార్ట్లో తీసుకోవాలా. అండ్ అక్కడ స్టాండర్డ్ రూట్ ఉంటుంది, అండ్ ఇక్కడ రూట్ ఉండదు, అదొకటే తేడా. అక్కడ రూట్ ఉంటుంది కదా, ఈ రూట్ ఇది ఉంటుంది కదా ఈ రూటు, ఇక్కడ రూట్ పెట్టుకోవద్దు, ఇక్కడ రూట్లు పెట్టుకున్నాం కదా మనము. సో ఇక్కడ bxy byxకి మాత్రం నువ్వు ఒకవేళ xy యూజ్ చేస్తుంటే ఇది తీసుకుంటాం కదా కిందిది, దీనికి రూట్ ఒకటి పెట్టుకోవద్దు. సో byx అంటే మనం ఈ x పార్ట్ తీసుకుంటాం కదా, మీది అయితే సేమ్ యాస్టేజ్. సో ఇది తీసుకునేటప్పుడు ఈ రూట్ ఒకటి డిలీట్ చేసుకోవాలి, ఇంకా మిగిలిన ఈ పార్ట్ మొత్తం తీసుకోవాలి. సో ఇంత పెద్ద హెవీగా ఉన్నాయి కదా ఫార్ములాస్. సో వీటితో పోలిస్తే ఇవి ఈజీ అని నా ఒపీనియన్. సో కావాలంటే మీరు ఆ రకంగా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం, ఆన్సర్ సేమే వస్తుంది ఏ రకంగా చేసినా.
ఇక్కడ చూడండి సమ్ము ఫైండ్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ కోరిలేషన్ టు ద ఫాలోయింగ్. ఎక్స్ ఇచ్చినారు, వై ఇచ్చినారు. సో మనకు కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఇందులో 2 మెథడ్స్ నేను చెప్పిన, డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. సో ఏ మెథడ్ ఉపయోగించి చేస్తే ఆన్సర్ సేమ్ వస్తుంది. కానీ నేను చెప్పాను కదా, మై ప్రిఫరెన్స్ గోస్ టు ఫస్ట్ ఫార్ములా. సో ఫస్ట్ మెథడ్. సో ఫస్ట్ మీరు ఏమి ఇచ్చినారు అనేది పక్కన పెడితే వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది చూడాలి. డేటా ఏమి ఇచ్చినారు అని కదా, ఫస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారు, కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఫస్ట్ ఫార్ములా రాసుకుంటే మీకు అవేర్నెస్ వస్తుంది. సో కాబట్టి ఫార్ములా ఏంది, కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ని ఆర్తో ఇండికేట్ చేస్తారు. సో మీరు ఆర్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అని రాసినా ఓకే. ఒక ఫార్ములా ఏం చెప్పినాను, ఎక్స్ వై రాసుకోండి. అండ్ ఎక్స్ అని వైని కొంచెం డిస్టెన్స్ రాసి వీటికి సమ్మేషన్లో యాడ్ చేయండి. చేసినాక దీనికి స్క్వేర్ అండ్ రూట్ పెట్టమన్నా. సో ఈ ఎక్స్ని ఏమన్నాను, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. వైని ఏమన్నాను, వై మైనస్ వై బార్ అన్నాను. ఓకే, ఇది క్లియర్. సో వాళ్ళు ఎక్స్ వాల్యూస్ ఇచ్చినారు, వై వాల్యూస్ ఇచ్చినారు. ఫస్ట్ మనం ఆ వాల్యూస్ రాసుకుందాం. ఎక్స్ వాల్యూస్ ఎంత ఇచ్చారు చూడండి, 40, 45, 53, 55, 38, 42, 45, 62 ఇచ్చినారు. అండ్ వై వాల్యూస్ వస్తే 71, 78, 87, 73, 74, 71, 76, 75 ఇచ్చినారు. ఇక్కడ చూడండి. సో ఈ వాల్యూస్ ఇచ్చారు. సో వీళ్ళు వచ్చేసి ఎలా చేశారంటే సమ్ము, సో వీళ్ళ ఫార్మాట్ అనేది పక్కన పెడితే నేను ఏ ఫార్ములా చెప్పానో సో ఈ రకంగా చేస్తేనే మీకు ఈజీగా అవుతుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఏం చెప్పినాను, వీళ్ళు ఇచ్చేది ఏవైనా సరే బిగ్ ఎక్స్లు బిగ్ వైలు అనుకోండి. సో వాళ్ళు ఒకవేళ చిన్న ఎక్స్లు చిన్న వైలు ఇచ్చినా బిగ్ ఎక్స్ బిగ్ వై అనుకోండి. ఓకే, సో మనకి ఏంది కావాలా, ఈ చిన్న ఎక్స్లు కావాలా. ఈ ఫార్ములా మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలో మ్యాటర్ అనేది ఆలోచించాలి. మనకు చిన్న ఎక్స్లు చిన్న వైలు కావాలి, వీళ్ళేమో పెద్ద ఎక్స్లు పెద్ద వైలు ఇచ్చినారు. సో చిన్న ఎక్స్లు ఎలా వస్తాయి, ఫార్ములా చెప్పినా కదా, అలాగే పెద్ద ఎక్స్ నుంచి పెద్ద ఎక్స్ బార్ని మైనస్ చేయాలి. చిన్న వై ఎట్లా వస్తుంది, పెద్ద వైల నుంచి పెద్ద వై బార్ మైనస్ చేయాలి. సో ఇది 1. సో ఈ రకంగా నీట్గా డ్రా చేయండి ఎగ్జామ్లో. నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది. సో మనకి ఎక్స్లు అంటే ఏంది, ఇవన్నీ కదా రాసుకోండి. 40, 45, 53, 55, 38, 42, 45, 62. ఇప్పుడు మైనస్ 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 అని పెడితే ఇప్పుడు మ్యాటర్ ఏంది, ఎక్స్ బార్ కావాలి మనకు. సో ఎక్స్ బార్ అంటే ఏంది, వాళ్ళు ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు, ఈ ఓన్లీ వై వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ ఇస్తే మనకి ఇండివిజువల్ సిరీస్లో ఈ వాల్యూస్ అని ప్లస్ చేసి డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇక్కడ రాసుకోవాలి, ఎక్స్ బార్ అంటే సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్నో, ఇవన్నీ యాడ్ చేస్తే ఇక్కడ చూడండి 380 వచ్చింది ఇక్కడ. సో ఇవన్నీ నేను చేయటం లేదు ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. ప్రొసీజర్ మాత్రం ఇదే, 380 డివైడెడ్ బై 8 ఉన్నాయి. సో సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 47.5 వచ్చింది. సో 47.5. సో నెక్స్ట్ వచ్చేసి వై బార్. సో ఇక్కడ మనం 47.5 ఇక్కడ పెట్టుకుందాం. 47.5 వచ్చింది కదా, ఈ 47.5ని 48గా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ 47.4 వచ్చింది అనుకో, 47 అని రాసుకోవాలి. 0.3 వచ్చినా 47 అని రాసుకోవాలి. 2 వచ్చినా 47, 1 వచ్చినా 47 రాసుకోవాలి. కానీ 5 నుంచి అప్రాక్సిమేట్గా రాసుకోవాలి. సో ఇది కంపల్సరీ రాసుకోవాలి. టెక్స్ట్ బుక్లో కూడా ఆ రకంగా ఇవ్వడం జరిగింది. 5 నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ వచ్చి 48 రాసుకోండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్కి మనకి ఈజీగా ఉంటుంది. 6 వస్తే 8 అండ్ 7 వచ్చినా 8 అండ్ ఆ రకంగా 10 వరకు ఏది వచ్చినా సరే, అంటే 9 వరకు వస్తుంది. సో ఆ రకంగా వస్తే 48 అని రాసుకోండి ఏదైనా సరే. ఇప్పుడు 37.2 వచ్చింది అనుకో 37 అని రాసుకోవాలి. అదే 37.6 వచ్చింది అనుకో 38 అని రాసుకోండి. 5 వచ్చినా 38 అని రాసుకోండి. క్లియర్. సో ఇది 48. సో ఇప్పుడు మనము చూడండి ఇక్కడ 48 అని రాసుకోవాలా. ఇప్పుడు 48. సో ఈ రకంగా 48 అన్ని రాసుకున్నాం. వీటిని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనకు -8 వస్తుంది, ఇక్కడ వచ్చేసి -3, ఇక్కడ వచ్చేసి 53 అంటే 48, 49, 55 వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు 7 వస్తుంది. 38 అంటే -10 వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి -6 వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి -3. ఇది వచ్చేసి 46, 48, 58, 62. సో 14 వస్తుంది. ఓకే, ఈ రకంగా వచ్చినాయి. నెక్స్ట్ ఏంది మనకు వై వాల్యూస్. సో వై అంటే ఏంది 41, 78, 87, 73, 74. నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు అంటే ఇదే కరెక్ట్ కానీ నీట్గా ప్రజెంట్ చేయండి అని చెప్తున్నా. ఓకే, వై బార్ అంటే ఏంది,
సమ్మేషన్ వై డివైడెడ్ బై ఎన్. సో సమ్మేషన్ వై అంటే ఈ వాల్యూస్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 605 వస్తుంది డివైడెడ్ బై 8. సో ఇది చేస్తే 75.6 వచ్చింది. సో 6 వచ్చింది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఏం రాసుకోవాలి, 75.6 వచ్చింది కాబట్టి 76 రాసుకోవాలి. ఓకే, ఇక్కడ పెట్టుకోండి 76. సో 76 పెట్టుకోండి. సో ఈ రకంగా 76 అని రాసుకొని నెక్స్ట్ వీటిని చేస్తే ఇక్కడ -5 వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి +2 వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు 87లో నుంచి 76 తీసేస్తే 11 వస్తుంది అండ్ ఇందులో నుంచి తీసేస్తే మనకు -3 వస్తుంది అండ్ -2 వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు -5 వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సేమ్ ప్రొసీజర్. సో నేను ఏదైతే ఫస్ట్ ఫార్ములాస్ -1 వస్తుంది. మనకి ఇక ఫార్ములాస్ ఏం కావాలా, సమ్మేషన్ XY కావాలా. సో అంటే అర్థమైంది, సమ్మేషన్ XY అంటే ఫస్ట్ ఎక్స్ని వైని మల్టిప్లై చేసుకోవాలి. సో ఈ వాల్యూస్ని మల్టిప్లై చేస్తే ఎక్స్ని వైని మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే XY అంటే -8 -5. సో చేస్తే ఎంత 5 8 40 -× ప్లస్ అవుతుంది. క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి చేయండి. సో 3 2 6 -6 11 5 55 అండ్ 7 3 -21 మైనస్ ఉంది కదా. సో -× ప్లస్ అవుతుంది. 10 × 2 20 అవుతుంది అండ్ 6 × 5 30 -× ప్లస్ అవుతుంది. సో ఇది వచ్చేసి 0 × ఎనీథింగ్ ఈజ్ 0. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 14 × -1 -14 వస్తుంది. మనకి ఇక్కడ ఏం కావాలి, సమ్మేషన్ XY కావాలి. అంటే ఈ వాల్యూస్ అన్నిటిని సమ్ చేయాలి. చేస్తే 104 వస్తుంది. ఓకే, చేయండి కావాలంటే. అంటే ఇవన్నీ సమ్ ఎలా కావాలంటే చూపిస్తాను ఎలా సమ్ చేయను. సో ఇక్కడ ఎంత ఉంది, 40 ఉంది కదా, 40 ఇక్కడ -6 ఉంది అంటే -6 చేయాలి. ఎందుకంటే అన్ని సమ్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్, ఇక్కడ అన్ని సమ్ చేసేటప్పుడు 40 ఉంది, ఇక్కడ +6 చేయాలి. +6 అంటే -6 కదా, సో -6 అట్లా. ఓకే, +55 ప్లస్ అంటే వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. మైనస్ ఉన్నట్టు మైనస్ చేసుకోవాలి, ప్లస్ ఉన్నట్టు ప్లస్ చేసుకోవాలి, అంతే. -21 ప్లస్ 20 30 ప్లస్ -14 చేస్తే మనకు 104 వచ్చింది. సో ఇది. సో ఈ రకంగా చేసినాక మీకు ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళొచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా మీరు చేయండి ఎగ్జామ్లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పార్ట్ వచ్చింది. ఇక్కడ మనం 104 రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏం కావాలి, x² y². x² అంటే ఏంది, ఎక్స్లని స్క్వేర్ చేయాలి అండ్ y². నెక్స్ట్ సో x² అంటే ఏంది 6, 8² అంటే ఏంది 64, 3² అంటే 9, 5² అంటే 25, 7² అంటే 49, 10² అంటే 100. సో 6² అంటే 36, 3² అంటే 9, నెక్స్ట్ వచ్చి 14² అంటే 196. సో ఇవన్నీ 64, 9, 25, 49. సో ఈ రకంగా వాల్యూస్ వచ్చాయి కదా, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు సమ్మేషన్ x² అన్నారు. సో x² వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 488 వస్తుంది. 488 వస్తుంది సమ్మేషన్ x² అంటే. ఓకే, సో నెక్స్ట్ y² అంటే ఏంది, y వాల్యూస్ని స్క్వేర్ చేయాలి. 5 × 5 25, 2 × 2 4, సో 121. నెక్స్ట్ 3² అంటే 9, 2² అంటే 4, 5² అంటే 25, ఇది ఏమో 0. నెక్స్ట్ లాస్ట్కి -1. సో -1 ఉంటే -1 × -1 +1 అవుతుంది. సో ఇవి. సో 25, 4, 121, 9, 4, 25, 01 ఇవన్నీ యాడ్ చేస్తే 189 వస్తుంది. సో ఈ వాల్యూస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి మనం. సో ఇది వచ్చేసి ఎంత మనకు 488 ఇంటూ ఇక్కడ ఎంత మనకు 189. సో ఇక్కడ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీటిని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ రాయకండి, మీరు నెక్స్ట్ పార్ట్ కింద రాయండి, నేను మీకు అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి 104 డివైడెడ్ బై మనకి ఎంత వచ్చింది, అక్కడ 488 ఇంటూ 189 వచ్చింది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే చూడండి, 488 ఇంటూ 189 చేస్తే 92,232 వచ్చింది. సో దీన్ని రూట్ చేయాలి. సో మనం రూట్ చేయాలి. మాకు క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి రకంగా చేయడం జరిగింది. ఎంత వచ్చింది, 104 డివైడెడ్ బై 303.69 వచ్చింది కదా, 303.697. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ తీసుకోండి, 303.67 వచ్చింది. ఇప్పుడు మనం ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. 104 డివైడెడ్ బై
303.697 చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 0.342 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ రాస్తున్న 0.342 వచ్చింది. సో ఇది కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఇక్కడ కూడా సేమ్ యాక్చువల్గా అదే వచ్చింది చూడండి. సో 0.34 వచ్చింది. సో వీళ్ళు ఏ రకంగా చేసినారు చూడండి. అంటే ఇది వీళ్ళు చేసిన తప్పు అనడం లేదు, కానీ నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది, ఫార్ములా కూడా ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ మెథడ్ ఫాలో కమ్మంటున్న సేమ్ ఫార్ములా. అండ్ దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి సమ్ వచ్చేసి అదో నేను ఇది చెప్పాను కదా, ఈ మెథడ్లో చేసిన వస్తుంది. ఈ మెథడ్లో ఏం చేయాలంటే డిఎక్స్ అంటే ఏం లేదు, ఎక్స్ వాల్యూస్ ఇస్తారు కదా, ఇందులో నుంచి మధ్యలో వాల్యూ ఏది తీసుకున్నారో ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ మైనస్ ఏ అంటేనే డిఎక్స్, ఇది డిఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ అంటే ఈ వాల్యూస్ మైనస్ అజ్యూమ్డ్ మీన్ అంటే మిడిల్ లేదు తీసుకోవాలి. సో మిడిల్ లేదు అదో ఇది 30 తీసుకున్నారు. సో ఈ 23 మైనస్ 30, 27 మైనస్ 30, 28 మైనస్ 30, 29. సో ఆ రకంగా చేసుకుంటే వాల్యూస్ వస్తాయి. డిఎక్స్ వస్తుంది, డివై కూడా ఆ రకంగా వస్తుంది. వై వాల్యూస్ అదో వాళ్ళు ఇక్కడ వై వాల్యూస్ ఇచ్చినారు. సో వై వాల్యూస్ ఇక్కడ రాసుకున్నారు. సో వై మైనస్ అజ్యూమ్డ్ మీన్ మధ్యలో తీసుకున్నారు, వీళ్ళు 25 తీసుకున్నారు. మధ్యలో అంటే ఇది క్యాన్సల్ అవుతుంది, ఇది పోతుంది, ఇది వెళ్తుంది, ఇది వెళ్తుంది. ఈ రెండు వాల్యూస్లో ఏదో ఒకటి తీసుకున్నారు, 25 తీసుకున్నారు వీళ్ళు. సో ఫస్ట్ వాల్యూ తీసుకున్నారు 25. సో మీరు కూడా ఫస్ట్ వాల్యూ తీసుకోనికి ట్రై చేయండి. సో ఈ రకంగా తీసుకొని వైలో నుంచి ఆ వాల్యూని తీసేస్తున్నారు, డివై వస్తుంది. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది, డిఎక్స్ డివై వాల్యూస్ని ఏమంటారు మల్టిప్లై చేసి అదో ఇలా మల్టిప్లై చేసినారు కదా, వీటిని సమ్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంది సమిషన్ డిఎక్స్ అంటే ఆల్రెడీ డిఎక్స్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి వీటిని యాడ్ చేస్తే ఇక్కడ పెట్టుకోవాలి. డివై అంటే వీటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. సో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ డిఎక్స్ స్క్వేర్ అంటే ఆల్రెడీ డిఎక్స్ వచ్చింది కాబట్టి వాటిని స్క్వేర్ చేయాలి, ఈ డిఎక్స్ని ఇక్కడ పెట్టుకోవాలి. సమిషన్ డిఎక్స్ అంటే ఆల్రెడీ వచ్చింది కదా, సమిషన్ డిఎక్స్ అంటే 11 రాసుకొని హోల్ స్క్వేర్ పెట్టుకోవాలి ఈ రకంగా. ఓకే, డివై స్క్వేర్ అంటే డివై ఫార్ములాస్ని రాసుకొని ఏమంటారు డివైని స్క్వేర్ చేయాలి. డివై ఇక్కడ ఉంది కదా, వీటిని స్క్వేర్ చేయాలి. 7 స్క్వేర్ 49, 3 స్క్వేర్ 9. వాటిని మళ్ళీ సమ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం సమిషన్ డివై హోల్ స్క్వేర్ అన్న కాబట్టి సమిషన్ డివై వాల్యూ ఎంత, సో 7 కదా, దాన్ని 7 రాసుకొని హోల్ స్క్వేర్ పెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎంత 10, ఎన్ అది. సో ఈ రకంగా చేయొచ్చు. లేదంటే నేను చెప్పిన ప్రొసీజర్ అంటే ఇది వన్ ఆఫ్ ద మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పిన కదా ఈ మెథడ్. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను ఈ ఫార్ములా మెథడ్ చెప్పిన చూడు, ఈ ఫార్ములా కదా నేను చెప్పినది, ఈ ఫార్ములా ప్రకారంగా చేయొచ్చు, ఆ రకంగా కూడా చేయొచ్చు. సో ఈ ఫార్ములాలో ఏం చేస్తాం మనం, ఎక్స్ బార్ని సమిషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ తీసుకొని ఆ రకంగా చేస్తాం. అక్కడ అజ్యూమ్డ్ మీన్తో చేస్తాం. ఈ రకంగా చేసినా ఆ రకంగా చేసినా ఒకటే. సో ఈ రకంగా అయితే కొంచెం క్యాలిక్యులేషన్ సింప్లిఫై ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడు ఎంత సాల్వ్ చేయాలి, ఇదంతా చేయాలి. సో అందుకోసం నేను ఈ మెథడ్ అనేది వెళ్ళండి అని చెప్తున్నాను. సో చూడండి మీకు ఏవన్నా సరే ఇది ఎక్స్ ఇది వై, సేమ్ అదే ఫార్ములా సమేషన్ ఎక్స్ వై సమేషన్ ఎక్స్ స్క్వేర్ సమేషన్ వై స్క్వేర్. సో ఇది ఫార్ములా. ఎక్స్ ఎట్లా వస్తుంది, ఎక్స్ మైనస్ ఎక్స్ బారు. సో ఎక్స్ బార్ అంటే సమేషన్ ఎక్స్ బై ఎన్, వై అంటే వై మైనస్ వై బారు. సో ఇది వచ్చేసి వై బార్ అంటే ఏంది సమేషన్ వై బై ఎన్. సో ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఈ ఎక్స్లో నుంచి ఈ ఎక్స్ బార్ వాల్యూ అనేది పెట్టుకొని చేసుకోవాలి. సో సేమ్ అదే ఫార్మాట్ చూడండి, అది ఎక్స్ ఇచ్చినారు వై ఇచ్చినారు. ఒక్కోసారి ఇవి ఎక్స్ వాల్యూస్ ఇది వై, ఒక్కోసారి రకంగా ఇస్తారు. ఏజ్ బ్లడ్ ప్రెషర్ అని ఇది ఎక్స్గా కన్సిడర్ చేయాలి, ఇది పెద్ద ఎక్స్ ఇది పెద్ద వైగా కన్సిడర్ చేయాలి. సో ఏ రకంగా ఇచ్చినా సరే ఇక్కడ కూడా వీళ్ళు ఏమి ఇచ్చినారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇచ్చినారు. సో ఇది అనేది పెద్ద ఎక్స్, ఇది అనేది ఒకటి ఎక్స్ ఒకటి వైగా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఏది ఇస్తారో అది ఎక్స్, సెకండ్ ఇది వైగా కన్సిడర్ చేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఏ రకంగా ఇచ్చినట్టు. ఇక్కడ కూడా వీళ్ళు ఇచ్చినారు చూడండి కార్ల్ పియర్సన్, ఫస్ట్ అనేది పెద్ద ఎక్స్ సెకండ్ అనేది పెద్ద వైగా కన్సిడర్ చేయాలి. సో ఈ రకంగా మీరు చేయండి. ఇది అనేది మీకు హోంవర్క్ ఇవ్వబడుతుంది, ఇది చేయండి చేయమని చెప్పాను కదా. అయితే ఇక్కడ చూడండి వై బార్ కనుక్కునేటప్పుడు మనకు ఏమంటారు ఇది ఎట్లా కనుక్కుంటాం. సో వై వాల్యూస్ అన్ని సమ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ చేస్తే ఇక్కడ మనకు 0.8 వచ్చింది కదా. సో నేను ఏం చెప్పినాను 4.8 వస్తే 5 తీసుకోమన్నా కదా. సో అట్లనే మీరు 0.8 వచ్చిందని 1 తీసుకోకండి, ఎందుకంటే 1 తర్వాత అబోవ్ వాల్యూస్ కదా అప్లికబుల్ అవుతుంది రూలు. సో ఉదాహరణకు 1.5 వస్తే 2 తీసుకుంటారు కదా. సో ఆ రకంగా తీసుకోండి. కానీ 0.8 ఇస్తే వీళ్ళు చూడండి ఇక్కడ 0.8 మైనస్ చేసినారు. సో కాబట్టి ఏమంటారు 1 కంటే అంటే బిలో 0.8 0.2 0.5 0.6 0.9 వచ్చినప్పుడు ఆ వాల్యూసే తీసుకోండి. 1 కంటే అబోవ్ అంటే ఉదాహరణకు 1.4 వచ్చినప్పుడు 1 వస్తుంది, 1.5 వచ్చినప్పుడు 2 వస్తుంది. సో ఆ వాల్యూస్ వచ్చినప్పుడు ఆ రకంగా తీసుకోండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సమ్ ఆల్రెడీ మనకు కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అయిపోయింది.
సో కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సమ్ వచ్చేసి ఒకసారి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో సమ్ చూసుకుందాం. ఇక్కడ సమ్ ఏమి ఇచ్చినారంటే వీళ్ళు ఫైండ్ ద two regression equations from the given data, find the values of y when x equal to 25 and 45, find the value of x when y equal to 22 అన్నారు. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే 2 regression equations from the given data, find the value of y when x equal to 25 and 45 అంట, and find the value of x when y equal to 22, 43. ఫస్ట్ మనకి ఇక్కడ డేటా ఇచ్చారు కదా, x వాల్యూస్ y వాల్యూస్ అవి రాసుకుందాం. సో వీళ్ళు ఇక్కడ మనల్ని 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అది మ్యాటర్, ఎక్స్ ఇచ్చినారు వై ఇచ్చినారు. సో ఫస్ట్ 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్పిన రిగ్రెషన్ ఈక్వేషన్, ఫస్ట్ ఏం చెప్పిన రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై అని చెప్పిన. సో అప్పుడు ఫార్ములా ఏం గుర్తుపెట్టుకున్న, ఫస్ట్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అండ్ వై తర్వాత వచ్చింది కాబట్టి వై మైనస్ వై బార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఫస్ట్ ఎక్స్ కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ వై. సో 2 రిగ్రెషన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఎక్స్ అండ్ వై ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ బార్ అంటే ఫార్ములా ఏం చెప్పినాను నేను, ఎక్స్ బార్ అంటే ఏంది, ఎక్స్ వాల్యూ సమ్ చేసి డివైడెడ్ బై ఎన్ చేయాలి. సో వై బార్ అంటే ఫార్ములా ఏంది, సమ్మేషన్ వై డివైడెడ్ బై ఎన్. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు కదా ఆల్రెడీ. సో వీటిని సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ వాల్యూస్ వీటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 35 వస్తుంది. సారీ, వీటన్నిటిని సమ్ చేసి సో వీటిని ప్లస్ చేస్తే మనకు 280 వచ్చింది. ఈ వైలు సమ్ చేస్తే మనకు 328 వచ్చింది. ఆల్రెడీ ఫార్ములా ఏంది మనకి ఇది కదా. సో మనకి ఈ పార్ట్ అనేది bxy కదా, ఇది కదా ఫార్ములా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్ వాల్యూస్, ఈ చిన్న ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అన్నా కదా, ఈ చిన్న వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి వై మైనస్ వై బార్ అన్నా కదా. సో ఇది, సో ఇక్కడ నేను ఇది చెప్పలేదు ఎక్స్ బార్ అనేది. ఇక్కడ ఎక్స్ బార్ అంటే ఏం లేదు చెప్పిన అది మీన్ కదా. సో సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్. సో వై బార్ అంటే సమ్మేషన్ వై డివైడెడ్ బై ఎన్. సో ఇది, సో ఇక్కడ మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ 280 వచ్చింది, 328 వచ్చింది. సో ఎక్స్ బార్ అంటే ఏంది 280. ఇది ఇండివిజువల్ సిరీస్లా సపరేట్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చినారు, సపరేట్ వై వాల్యూస్, ఓన్లీ 1 సిరీస్. సో కాబట్టి నెంబర్ ఆఫ్ వాల్యూస్ కౌంట్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ 8 వచ్చినాయి, ఇక్కడ నెంబర్ 328 కదా డివైడెడ్ బై 8. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే ఫస్ట్ ఏమో 35 వచ్చింది, ఇదేమో 41 వచ్చింది ఇది. సో మనకి ఇక్కడ వాల్యూస్ ఈ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది. సో మనకి ఇక్కడ తెలియాల్సిన పార్ట్ ఏంది, ఈ పార్ట్. సో ఈ పార్ట్ అంటే ఏం చెప్పినాను నేను ఆల్రెడీ, ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు బి. ఫస్ట్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ వై అన్న. సో ఇవి ఫస్ట్ రాసుకోమన్నా కదా ఎక్స్ వై, అండ్ తర్వాత లాస్ట్ది ఇది వై రాసుకోమన్నా. సో దీనికి స్క్వేర్ ఏమన్నా స్టాండర్డ్ డీవియేషన్ ఏమని ఇది చెప్పిన ఫార్ములా. సో ఈ చిన్న ఎక్స్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పిన, ఎక్స్ వచ్చేసి ఎక్స్ మైనస్ ఎక్స్ బారు, చిన్న వై వాల్యూ వై మైనస్ వై బార్. సో ఇది కదా ఫార్ములా. సో కాబట్టి మనకు ఆల్రెడీ ఎక్స్ వాల్యూస్ ఇచ్చినారు కదా ఇవి, అండ్ ఎక్స్ బార్ వచ్చేసి ఎంత 35. సో మైనస్ చేయాలి. అండ్ వై వాల్యూస్ ఇచ్చినారు కదా, వై బార్ ఎంత 41. సో మైనస్ చేస్తే మనకి ఎక్స్ వై వస్తుంది. సో ఆ వాల్యూస్ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తే మనకి ఈ పార్ట్ వస్తుంది. సో కాబట్టి అది ప్రొసీజర్. మనం మెయిన్ ఏంటంటే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాలో ఏం కావాలో మనకు ఎక్స్ బార్ కావాలా, వై బార్ కావాలా. సో వాల్యూస్ ఇచ్చినట్టు సమ్ చేసుకుంటే అయిపోతుంది, ఎక్స్ బార్ వస్తుంది, వై బార్ వస్తుంది. సో ఇదంటే ఇది ఫార్ములా. ఈ ఫార్ములా రావాలంటే ఏంది, ఎక్స్లో నుంచి ఎక్స్ బార్ మైనస్ చేయాలి, వైలో నుంచి వై బార్ మైనస్ చేయాలి. వై బార్ ఆల్రెడీ అనుకున్నాం కదా, ఎక్స్ వై వాళ్ళే ఇచ్చారు కదా. సో కాబట్టి ఇక్కడ మనకు చిన్న ఎక్స్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో ఎక్స్ అంటే ఏంది 24, 27 ఇవే వాల్యూస్, ఇవన్నీ 32, 36, 38, 46, 49. సో మైనస్ 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 ఎక్స్ బార్ ఎంత మనకు 35 కదా వాల్యూ. సో అది, సో 35 ఇక్కడ మనం పెట్టుకుంటే, అండ్ వీటిని మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే 35 మైనస్ చేస్తే ఫస్ట్ వచ్చేసి -11 వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి -8 వస్తుంది, అండ్ -7 -3 -3 అండ్ సారీ మైనస్ కాదు 1 వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు 1 తర్వాత 3 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 11 వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఎంత వస్తుంది 14 వస్తుంది.
ఇవి వస్తాయి. సో మనకు y వాల్యూ కావాలంటే మళ్ళీ y మైనస్ y బార్. సో ఇవి మీరు నీట్గా లైన్ డ్రా చేసుకోండి. నేను ఇక్కడ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు లైన్ అనేది నీట్గా డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి y వాల్యూస్. y అంటే ఆల్రెడీ ఇంకా మీరు రాసుకోండి, నేను డైరెక్ట్ రాయడం జరుగుతుంది. ఈ y వాల్యూస్ ఈ రకంగా రాసుకోవాలి. y వాల్యూస్ ఇక్కడ కూడా మైనస్ y బార్ ఎంత 41. సో అవి మైనస్ చేయండి. ఇక్కడ మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ -10 అండ్ ఇక్కడేమో -7, ఇక్కడ -4, -2, 0. సో మీకు అవేర్నెస్ కోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే నాకు సమయం ఎక్కువ అయిపోతుంది, వీడియో కూడా లెంత్ అయిపోతుంది మీకు. ఇక్కడ మనకి ఏంది ఫార్ములా ఏంది, సమ్మేషన్ XY అంటే ఎక్స్ తెలుసు y తెలుసు, వీటిని రెండింటిని మల్టిప్లై చేసి ఆ వాల్యూస్ని యాడ్ చేయాలి. సో మనకి చిన్న x చిన్న y తెలిసింది కదా, వీటిని మనము మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత వస్తుందంటే ఇవి రెండు, సో 110 వస్తుంది అండ్ 56 వస్తుంది, 28 వస్తుంది అండ్ 6 వస్తుంది అండ్ 0 అండ్ 6 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 77 వస్తుంది, 196 వస్తుంది. ఓకే, 110, 56, 28, 6, 0, 6, 77, 196 వచ్చింది. సో వీటన్నిటిని మళ్ళీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే, సో ఇవన్నీ యాడ్ చేస్తే 479 వస్తుంది. సో ఇది, సో మనకి ఇంకా ఫార్ములాలో ఇక్కడ మనకి ఏంది 479 వచ్చింది యాడ్ చేస్తే. సో ఇక్కడ మనకి ఏం కావాలి, మళ్ళీ సమ్మేషన్ y² రావాలి. y వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ y వాల్యూస్ ఉన్నాయి కాబట్టి yని స్క్వేర్ చేయాలి. సో తర్వాత వచ్చిన వాల్యూస్ని సమ్ చేయాలి. సో yని మనం స్క్వేర్ చేస్తే ఇక్కడ చూడండి ఎంత ఉంది, ఇక్కడ మనకు y 10 ఉంది, 100 అవుతుంది, ఇక్కడనేమో 49 అవుతుంది అండ్ ఇక్కడ 16, 4, ఇది 0, 2 స్క్వేర్ 4, 7 వచ్చేసి ఎంత 49 వస్తుంది అండ్ 14 స్క్వేర్, సో 14 స్క్వేర్ వచ్చేసి 196 వస్తుంది. సో వీటన్నిటిని మళ్ళీ మనకి ఏంది ఫార్ములా సమ్మేషన్ y². సో వీటన్నిటిని మనం సమ్ చేస్తే మనకు 418 వస్తుంది. 100, 49, 16, 4, 0, 4, 49, 196. సో 418 వస్తుంది. సో ఇక్కడ మనం ఫార్ములాలో 418 పెట్టుకున్నాం. సో 479 డివైడెడ్ బై 418 చేస్తే మనకు 1.146 వస్తుంది. 479 డివైడెడ్ బై 418 చేస్తే 1.146 వస్తుంది. సో మనకి ఇంక ఇవి తెలిసినాయి కాబట్టి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసేసుకుంటే అయిపోయాయి. సో ఇక్కడ మీరు ఫార్ములాలో చూడండి x మైనస్ x బార్ కదా, ఒకసారి ఇక్కడ చూడండి x మైనస్ x బార్ కదా, మనకి ఇక్కడ వచ్చింది కదా వాల్యూ 35. సో మనం రాస్తున్నాము ఇక్కడ x మైనస్ 35 ఈక్వల్ టు, ఇక్కడ మనకు ఇది చూడండి ఈ పార్ట్ ఏంటిది bxy. సో ఆ పార్ట్కి ఫార్ములా ఇది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 1.146 వచ్చింది, 1.146 వచ్చింది. y మైనస్ y బార్ ఎంత మనకు వచ్చింది 41 వచ్చింది. ఓకే, ఇక్కడ 41 వచ్చింది కదా y బార్. సో ఈ రకంగా మనం చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలి. సో x మైనస్ 35 ఈక్వల్ టు ఇవి రెండింటిని మనం చేస్తే, సో 1.146 ఇంటూ y ఎంత వస్తుంది, 1.146 y వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఇవి రెండు ఈ 1.146 ఇంటూ 41 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 11.986 వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ రకంగా వచ్చింది ఇది. సో వీళ్ళు ఏమన్నారంటే x అండ్ y మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఏమన్నారు వాళ్ళు, ఇక్కడ చూడండి, అండ్ ఇది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y when x ఈక్వల్ టు 25 అన్నారు అండ్ 45 అన్నారు, అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x when y ఈక్వల్ టు 22 అండ్ 43 అన్నారు. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం, ఫస్ట్ ఇక్కడ చూడండి x ఆన్ y ఫైండ్ అవుట్ చేసినాం, x ఆన్ y ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇక్కడ మనకి వీళ్ళు ఏమి ఇచ్చినారంటే x ఆన్ y ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి ఫస్ట్ ఏమన్నారు అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y అన్నారు, అంటే y ఆన్ x గురించి ఇచ్చినారు, రెండు వాల్యూస్ ఇచ్చినారు. ఇక్కడ ఏమన్నారు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నారు. సో అంటే ఇది x ఆన్ y గురించి ఇచ్చినారు. సో x ఆన్ ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నారు వెన్ y ఈక్వల్ టు 22 అండ్ 43 అన్నారు. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు.
చేయమంటున్నారు, అంటే మనకి ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఎక్స్ ఉండేది ఏది, ఇదే కదా, ఈ ఫార్ములా ఎక్స్ అండ్ వైలోనే కదా. అది బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది బాగా చూడండి. వీళ్ళు ఏమన్నారంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వెన్ వై ఈక్వల్ టు అంటున్నారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అండ్ వై అని అర్థం. ఓకే, ఎక్స్ అండ్ వై అంటే ఈ ఫార్ములా పెట్టుకున్నామని అర్థం. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు వెన్ వై ఈక్వల్ టు అంటే ఎక్స్ అండ్ వై ఇచ్చినట్టు అర్థం. సో అప్పుడు మనం ఏం చేయాలా, సో వై వాల్యూస్ ఎన్ని ఇచ్చినారు, 22 ఇచ్చినారు, 43 ఇచ్చినారు. వై ఈక్వల్ టు 22 అండ్ వై ఈక్వల్ టు ఎంత ఇచ్చినారు, 43 ఇచ్చినారు. సో వై ఈక్వల్ టు 43 ఇచ్చినారు. సో మనం ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్లో సో ఈ వై ప్లేస్లో ఈ 22 పెట్టాలా. సో మనము ఇఫ్ వై ఈక్వల్ టు 22, సో అప్పుడు ఇది అనేది మనం పెట్టుకోవాలి, ఎక్స్ మైనస్ 35 ఈక్వల్ టు 1.146, వై ఎంత 22 అన్నారు. సో ఆ రకంగా పెట్టుకుంటే మనకు 11.986 వస్తుంది. సో ఇది అనేది మనం చేస్తే మనకు ఎంత వస్తుందంటే ఎక్స్ మైనస్ 35 ఈక్వల్ టు ఇవి రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 1.146 ఇంటూ 22 చేస్తే మనకు ఎంత వస్తుందంటే 1.146 ఇంటూ 22 వేస్తే మనకి ఎంత వస్తుందంటే 25.212 వస్తుంది, మైనస్ 11.986 వస్తుంది. సో ఎక్స్ మైనస్ 35 ఈక్వల్ టు మనకు ఇవి రెండింటి మైనస్ చేస్తే ఇది వచ్చింది. అండ్ ఈ వాల్యూ అనేది నేను ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసే చెప్తున్నాను. ప్లస్ 35 చేస్తుందో 48.226 వస్తుంది, 48.226. నెక్స్ట్ వాల్యూ ఇచ్చినారు. సో సేమ్ ఈ ప్లేస్లో పెట్టుకోవాలి, ఎక్స్ మైనస్ 35 ఈక్వల్ టు 1.146, ఈ వాల్యూ పెట్టాలి 43 మైనస్ 11.986. సో ఎక్స్ మైనస్ 35 ఒకసారి చూడండి, క్యాలిక్యులేట్ చేసిన 1.146 ఇంటూ 43 చేస్తే మనకు 49.278 వస్తుంది, మైనస్ 11.986. సో 49.278లో నుంచి 11.986 చేస్తే మనకు 37.292 వచ్చింది. సో ఎక్స్ మైనస్ 35 ఉంది కదా, ఇది అనేది అటు సైడ్ పోతే 37.292 ప్లస్ 35 అవుతుంది. సో 37.292 ప్లస్ 35 చేస్తే మనకు 72.292 వస్తుంది ఇది. సో నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారంటే ఇదే దానికి ఇంకోటి వీళ్ళు ఏమన్నారంటే ఒకసారి చూడండి, సమ్ములా మనం ఏం చేసినాము, సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు వెన్ వై ఈక్వల్ టు 22 అండ్ 43. సో మనం ఇక్కడ ఒక్క ఈక్వేషన్ని సాల్వ్ చేసినాం మీరు గమనిస్తే. సో 2 రిగ్రెషన్ ఈక్వేషన్లు అన్నారు. సో వీళ్ళు ఏమన్నారంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై అంటే వై ఆన్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ వై ఆన్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసినాక ఈ ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూస్ పెట్టాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్ అండ్ వై క్యాలిక్యులేట్ చేసి ఆ ఈక్వేషన్లో వై వాల్యూస్ పెట్టాలి, ఎక్స్ వాల్యూస్ వస్తుందని అర్థం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై అంటే వై ఆన్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసి వీళ్ళు ఇచ్చిన ఈ వాల్యూస్ని ఎక్స్ ప్లేస్లో పెడితే వై వాల్యూస్ వస్తాయని అర్థం. సో ఇక్కడ మనం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు కాబట్టి మనం ఎక్స్ అండ్ వై క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చింది, ఇందులో వై వాల్యూస్ పెడితే మనకు ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి. సో వీళ్ళు ఇంకోటి రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై, ఇది చాలా ఈజీ, మెయిన్ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి అండ్ భయపడకుండా చేయండి, వస్తుంది. నెక్స్ట్ వై ఆన్ ఎక్స్ అంటే వై మైనస్ వై బార్ ఈక్వల్ టు 6 స్టాండర్డ్ డివిజన్ వై డివైడెడ్ బై స్టాండర్డ్ డివిజన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వస్తుంది. సో ఇదంటే ఏంది మళ్ళీ ఆటోమేటిక్గా బీవైఎక్స్. సో వై ఫస్ట్ ఉంది కాబట్టి సో ఇది ఈ ఫార్ములా లాస్ట్కి ఏముంది ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఇది అనేది మొత్తం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది, ఎక్స్ స్క్వేర్ తప్ప. చూడండి ఇక్కడ అన్ని క్యాలిక్యులేట్ చేసినాము, ఒక్క ఎక్స్ స్క్వేరే వేయలేదు. సో ఎక్స్ స్క్వేర్ చేసుకోవాలి మీరు. సో ఎక్స్ స్క్వేర్ చేస్తే అంటే ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ. సో వీటిని చిన్న ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, 11 స్క్వేర్ అంటే ఎంత 11 స్క్వేర్ వచ్చేసి 121 అండ్ ఇది వచ్చేసి 8 స్క్వేర్ వచ్చేసి 64, 4 స్క్వేర్ వచ్చేసి 49, ఇదేమో 3 స్క్వేర్ 9, 1 స్క్వేర్ వచ్చేసి 1, 3 స్క్వేర్ వచ్చేసి 9, 11 స్క్వేర్ వచ్చేసి 121 అండ్ లాస్ట్ వన్ నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు క్లియర్గా నీట్గా రాసుకోండి. వీలైతే మీకు ఇక్కడ పేపర్ సరిపోకపోతే ఈ రకంగా కూడా ఎగ్జామ్లో రాయొచ్చు. సో లైన్స్ డ్రా చేసుకొని నెక్స్ట్ వచ్చేసి 14 స్క్వేర్ వచ్చేసి 196. సో వీటన్నిటిని ప్లస్ చేస్తే సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ కదా కావాల్సింది మనకు. సో వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 121, 64, 49, 9, 1, 9, 121, 196. సో
ఇవన్నీ ప్లస్ చేస్తే 566 వస్తుంది, 566 వస్తుంది. ఓకే, నేను ఇక్కడ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎగ్జామ్లో నీట్గా డ్రా చేయండి మీరు ఇవన్నీ. సో ఈ రకంగా కూడా నీట్గా డ్రా చేయాలా. ఓకే, ఇదంతా కూడా ఇక్కడ 5 మనకు 66 వచ్చింది. సో ఇక్కడ మనం పెట్టుకోవాలి 566 వచ్చింది కాబట్టి చూడండి ఇక్కడ. సో మనకు సమ్మేషన్ XY ఎంత వచ్చింది ఆల్రెడీ 479 డివైడెడ్ బై 566. సో ఇవి రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే 479 డివైడెడ్ బై 566 అంటే 0.846 వస్తుంది. సో మనకు వై బార్ కూడా అలా తెలుసు కదా, y మైనస్ వై బార్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ చేస్తే 41 వస్తుంది. సో 41 ఈక్వల్ టు ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వచ్చింది కదా 0.846. సో ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వచ్చేసి మనకు 35 వచ్చింది. సో ఈ రకంగా వచ్చింది అంటే y మైనస్ 41 ఇది 41 ఈక్వల్ టు 0.846 ఎక్స్ మైనస్ 0.846 ఇంటూ 35 చేయాలి. 35 చేస్తే మనకు ఎంత వస్తుందంటే 0.846 ఇంటూ 35 చేస్తే 1 మినిట్ 0.846 ఇంటూ 35. సో 35 చేస్తే మనకు 29.69 వచ్చింది. ఓకే, ఇది వస్తుంది. ఇక్కడ మనకు సమ్ ఏమడిగినారంటే సేమ్ చూడండి, ఇక్కడ వీళ్ళు ఏమడిగినారంటే ఫైన్ ద వాల్యూ ఆఫ్ y అన్నారు. సో y అంటేనే y ఆన్ x అని అర్థం. చెప్పినా కదా y ఆన్ x క్యాలిక్యులేట్ చేసి x ప్లేస్లో 25 45 పెట్టాలి. సో ఈ x ప్లేస్లో 25 45 పెడితే మీకు ఏమొస్తుందంటే y వాల్యూస్ వస్తాయి 2. సో ఇక్కడ నేను చేస్తున్నా చూడండి, మనకి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వీళ్ళు ఎంత అన్నారు అంటే 25 అన్నారు. సో y మైనస్ 41 నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను 846 ఈ వాల్యూ పెట్టాలి 25 మైనస్ 29.61. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు y వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారు ఎక్స్ ఈక్వల్ టు 45 అన్నారు అంటే y మైనస్ 41 ఈక్వల్ టు 0.846 ఈ ప్లేస్లో 45 పెట్టాలి మైనస్ 29.61. సో ఇది సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మీకు వాల్యూస్ వస్తాయి. సో ఇది 0.846 ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి, చేస్తే మీకు ఎంత వస్తుంది ఇదంతా మీరు హోంవర్క్ చేయండి. y వాల్యూస్ వస్తాయి. ఏం లేదు, ఇవి రెండు మల్టిప్లై చేయాలా, ఇందు నుంచి మైనస్ చేయాలా, ఈ వాల్యూ ఇటు సైడ్ పంపించేసారా y వాల్యూ వస్తుంది. ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి, ఈ మైనస్ 29.16 1 నుంచి మైనస్ చేయండి, ఈ వాల్యూ ఇటు సైడ్ తీసుకెళ్ళండి. సో ఇక్కడ మీకు y వాల్యూ వస్తుంది, ఇక్కడ y వాల్యూ వస్తుంది. సో ఇది సమ్ము అండ్ ఇది హోంవర్క్ ఇస్తున్నా చేయండి. వీళ్ళు ఏమన్నారంటే కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ఏజ్ అండ్ బ్లడ్. కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఫార్ములా ఏంది సమేషన్ XY డివైడెడ్ బై సమేషన్ x² సమేషన్ y² స్టాండర్డ్ డేవియేషన్. ఇది చేయండి. సో ఇది పెద్ద x పెద్ద y. సో చిన్న x చిన్న y అంటే x మైనస్ x బారు y మైనస్ y బారు. సో ఇవి వస్తాయి x వాల్యూస్, సో y వాల్యూస్ వస్తాయి. సో ఈ రకంగా ఇది చేయండి. ఫస్ట్ కోరిలేషన్ కోఎఫిషియంట్. సెకండ్ వన్ ఏమన్నారంటే ఇది సెప్టెంబర్ 22లో వచ్చింది చూడండి. రీగ్రెషన్ ఈక్వేషన్ అన్నారు, వీళ్ళు లీస్ట్ స్క్వేర్ అన్నారు, ఏమన్నారో పక్కన పెడితే రీగ్రెషన్ ఈక్వేషన్ అన్నారు. అది గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సింది ఏంటంటే రీగ్రెషన్ ఈక్వేషన్ అని క్వశ్చన్లో మెన్షన్ చేసి ఉండాలి. అంతకంటే ముందు ఏమన్నారు అది పక్కన పెట్టండి. ఓకే, రీగ్రెషన్ ఈక్వేషన్ అని ఏమన్నారు వీళ్ళు ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అని ఏజ్ అన్నారు. సో ఏజ్ ఇచ్చినారు, బ్లడ్ ప్రెషర్ ఇచ్చినారు. సో మీరు ఫస్ట్ ఇచ్చినది ఎక్స్ అనుకోండి, సెకండ్ y అనుకోండి అని చెప్పినా కదా. సో వీళ్ళు ఏమి ఇచ్చినారు రీగ్రెషన్ ఈక్వేషన్ ఇచ్చినారని వీళ్ళు ఏమి ఇచ్చినారు అనేది చూడాలా. సో రీగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఏమి ఇచ్చినారు బ్లడ్ ప్రెషర్ ఇచ్చినారు అంటే ఏంటిది ఇది y అని అర్థము. అంటే నెక్స్ట్ ఏమి ఇచ్చినారు ఇంకా ఆటోమేటిక్గా ఏమి ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎక్స్ అని అర్థం. సో అంటే మీరు రీగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y ఆన్ x క్యాలిక్యులేట్ చేయాలి. y ఆన్ x అంటే ఏంది y మైనస్ y బార్ ఈక్వల్ టు r ఇది x మైనస్ x బార్. సో ఇవి ఎట్లా వస్తాయి ఆ వాల్యూస్ని సమ్ చేసి డివైడెడ్ బై n చేస్తే వస్తుంది, ఆ వాల్యూస్ని సమ్ చేసి x వాల్యూస్ డివైడ్ బై n చేస్తే ఇది వస్తుంది. ఇదంటే ఏంది BYX అంటే స్టాండర్డ్ డేవియేషన్ XY డివైడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ y². సో ఇది చేస్తే వస్తుంది. ఇది ఆల్రెడీ మీరు ఈ వాల్యూ అనేది మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ ఇన్సర్ట్ చేయొచ్చు, ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు కదా. ఈ y² కూడా ఇక్కడ ఉంది కదా ఆటోమేటిక్గా, ఇంకా డైరెక్ట్ ఇది చేస్తే వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ ఇక్కడ పెట్టి అండ్ y బార్ది x బార్ది పెడితే మనకి ఇక్కడ XYతో ఒక ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి కావాలంటే వచ్చింది XYతో ఒక ఈక్వేషన్ అదా, ఇక్కడ y మైనస్. సో ఈ రకంగా మనకి ఈక్వేషన్ వచ్చింది y ఈక్వల్ టు 1.11x ప్లస్ 83. సో ఆ రకంగా వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏమన్నారంటే వీళ్ళు
ఆ రకంగా మీరు చేయండి y/x. సో ఈక్వేషన్ చేసి నాకు వదిలేయండి, వాళ్ళు y/x చేయమన్నారు. సో మనం ఒక ఉదాహరణకి ఇక్కడ మనకు ఒక 30 వచ్చిందనుకో, మనది ఈక్వేషన్ ఇలా ఉంటుంది. ఒక 3 వచ్చిందనుకో, ఉదాహరణకి ఇక్కడ మనకు ఇది సాల్వ్ చేస్తే ఇది బై ఇది ఒక 2 వచ్చిందనుకున్నాం. సో ఇది x మైనస్ ఒకవేళ ఇక్కడ ఒక 3 వచ్చిందనుకున్నాం. అప్పుడు ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఇటు 2x - 6 వస్తుంది. సో ఈక్వేషన్ అంటే ఏమొస్తుంది? y = మీరు y/x y వచ్చింది కాబట్టి అర్థం ఏంటిది? y వచ్చిందంటే y/x అంటే y ఒక్కటే ఉండాలి, మిగిలిన సైడ్ పంపించాలని అర్థం. 2x - 6 ఒక +3 2x - 3 వచ్చింది అంటే y = 2x - 3 వచ్చిందని అర్థం. సో ఆ రకంగా అనమాట. ఈ రకంగా సాల్వ్ చేసి వదిలేసేయాలి ఈక్వేషన్ అంటే. y/x కాబట్టి y మాత్రం ఉండేటట్టు మిగిలిన ఇటు సైడ్ దొబ్బేసి ఈ రకంగా చేయాలి. సో ఈ రకంగా చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే ఎస్టిమేట్ ద బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఎ ఉమెన్ హోచ్ ఏజ్ ఈజ్ 50 అన్నారు. బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఎ ఉమెన్ అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే పక్కన పెట్టండి. వీళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ ఏమి ఇచ్చినారు? వీళ్ళు y ఇచ్చినారు. అంటే అర్థం ఏంటిది? ఒక పర్సన్ది ఇచ్చినారు, ఇంతసేపు అది ఇవ్వలేదా? ఒక వాల్యూ ఇచ్చి ఫస్ట్ టైం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y వెన్ x = అని ఇచ్చినారు. ఇక్కడ కూడా అట్లనే ఇచ్చినారు. సో బ్లడ్ ప్రెషర్ ఎస్టిమేట్ చేయమంటున్నారు, అంటే వైని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఎస్టిమేట్ ద వై అంటున్నారు. అంటే వాళ్ళు ఏమి ఇచ్చినారో పక్కన పెడితే ఎస్టిమేట్ ద బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఎ ఉమెన్ హోస్ ఏజెస్ అన్నారు. సో ఫస్ట్ వై ఇచ్చినారు కాబట్టి మీరు అనుకోవాల్సింది ఏంటంటే y/x ఇచ్చినారని అర్థం. సో y/x ఇచ్చినారని అర్థం. సో అది ఇంతసేపు కూడా అది చెప్పినా కదా. సో ఫస్ట్ ఏమన్నా ఇస్తే అది దీనికి కనెక్షన్ చూసుకోవాలి. చూసుకుంటే అది ఎక్కడుంది? బ్లడ్ ప్రెషర్ అంటే కింద ఉంది. సో y/x క్యాలిక్యులేట్ చేయాలని అర్థం. సో y/x క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ y ఇచ్చినారు కాబట్టి ఇది అనేది x వాల్యూ అని అర్థం. సో అంటే ఆల్రెడీ మనం ఇది క్యాలిక్యులేట్ చేసినాం కదా, ఈ ఈక్వేషన్ కూడా y/x ఇచ్చినారు కదా, మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. y/x క్యాలిక్యులేట్ చేసినాం కదా. ఒకవేళ వాళ్ళు x/y ఇస్తే మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుండే. ఆల్రెడీ y/x క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇది వచ్చింది కదా. వీళ్ళు ఏమంటున్నారు? y/xలోనే ఫస్ట్ y అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ది ఈ వాల్యూ x వాల్యూ ఇచ్చినారు, ఇక్కడ x వాల్యూలో పెట్టుకుంటే y వాల్యూ వస్తుందని అర్థం. y/x అంటే ఒకవేళ వాళ్ళు x/y అని ఇచ్చినారనుకో, ఇలా ఉదాహరణకి ఇక్కడ ఏజ్ అనేది ఇక్కడ ఇచ్చి ఉమెన్ అక్కడ ఇచ్చినారనుకో, x/y అంటున్నారు. అంటే x/y చేయండి అంటున్నారు. ఆల్రెడీ y/x చేసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ x/y చేయాల్సి వస్తుంది. x/y చేసి xది చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూ దానికి ఆపోజిట్ ఉన్న దాంట్లో పెట్టుకోవాలా. ఇప్పుడు వీళ్ళు y అన్నారు కాబట్టి నువ్వు yలో పెట్టుకున్నావా, ఈక్వేషన్లో ఎక్స్లో పెట్టుకున్నావు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఇక్కడ ఏది ఫస్ట్ ఇస్తే దాంట్లో పెట్టుకోవద్దు, దానికి ఏమంటారు ఆపోజిట్ ఉన్న దాంట్లో ఈ వాల్యూ పెట్టుకోవాలా. వీళ్ళు ఏమన్నారు? y అన్నారు. సో కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది yలో పెట్టుకోవద్దు, ఎక్స్లో పెట్టుకోవాలి ఆపోజిట్ది. సో అదొక్కటి గుర్తు పెట్టుకొని, సో ఆల్రెడీ మనకి ఇక్కడ y/x చేసినాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. సో ఇలా y అన్నారు కాబట్టి y/x కాబట్టి మనం yలో రాసుకోవద్దు కాబట్టి ఈ వాల్యూని ఎక్స్లో రాసుకుంటే మనకు వస్తుంది. చూడండి కావాలంటే ఇక్కడ y = ఈ ఈక్వేషన్ వచ్చింది y/x అంటే ఎక్స్లో రాసుకున్నారు అది 50. సో అప్పుడు y వచ్చింది. ఆ రకంగా చేయాలి. సో అది ఈ సమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ యాజ్ ఇది ఏమంటారు? ద ఫాలోయింగ్ డేటా రిలేటెడ్ టు ద సో కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. సో ఇది x, ఇది y. సో చెయ్యండి అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పియర్మాన్స్ ర్యాంక్ కోరిలేషన్. సో ఇది ఒకటి న్యూ టాపిక్ ఉంది. ఇది ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా. సో ఇక్కడ మీరు చూడండి, వీళ్ళు ఏమి ఇచ్చిందంటే x ఇచ్చినారు, y వాల్యూస్ ఇచ్చినారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫార్ములా ఏం చెప్పినాను మీకు? 1 - స్టాండర్డ్ n³ - n. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంది? ఇది ఒక్కటి తెలియాలి. 1 - 6 అనేది మారదు. n³ అంటే లెక్క పెట్టాలి అవి ఎన్ని ఉన్నాయని. 1 2 3 4 5. సో అప్పుడు మనకు 1 - 5 ఉన్నాయి కదా. సో 5 అంటే 5³ - 5 వస్తుంది. సో మనకు తెలియాల్సింది ఓన్లీ d మాత్రమే. d ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇక్కడనే చెప్తున్నా. వాళ్ళు x ఇచ్చినారు, y ఇచ్చినారు. సో x y ఇచ్చినారు. దాన్ని ఏమనుకుంటారంటే ర్యాంక్ 1 అనుకోండి, ర్యాంక్ 2 అనుకోండి. సో ఈ రకంగా వాళ్ళే డైరెక్ట్ ఇచ్చేసిన అంటే వీళ్ళు ఈ రకంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, వాళ్ళు ఏమి ఇచ్చినారంటే x ఇచ్చినారు, y ఇచ్చినారు. సో 1 2 3 4 5 ఇచ్చినారు. ఇక్కడ ఏమి ఇచ్చినారు మనకు? 2 1 4 3 5 ఇచ్చినారు. సో దీనికి ర్యాంకు కనుక్కోవాలి, R1 R2. సో ఈ ర్యాంకులు ఎలా కనుక్కోవాలంటే 1 2 3
డేటా రాసుకున్నా కదా, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ డి మాత్రమే కావాలా. కానీ వాళ్ళు ఏం క్వశ్చన్ ఇచ్చినారు అనేది పర్ఫెక్ట్గా చూడాలి. వీళ్ళు ఏమి ఇచ్చినారు, ఇలా మనం ర్యాంకులు ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్కి సంబంధించినవి వైకి సంబంధించిన ర్యాంకులు ఫైండ్ అవుట్ చేయాలి. సో ర్యాంకులు ఫైండ్ అవుట్ చేసి డి అంటే ఏంటంటే ఈ ఎక్స్కి ర్యాంకులు ఫైండ్ అవుట్ చేయాలి, వైకి ర్యాంకులు ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతిదానికి చేసి ఈ R1లో నుంచి R2 మైనస్ చేయాలి. అప్పుడు డి వస్తుంది. ఈ వాల్యూస్ని డి స్క్వేర్ చేస్తే డి స్క్వేర్ వస్తుంది. వాటిని సమ్మేషన్ చేస్తే ఇది వస్తుంది, ఈ సమ్మేషన్ డి స్క్వేర్. కానీ వీళ్ళు ఏమి ఇచ్చినారు, క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్గా చదవాలి. క్వశ్చన్లోనే ఉంటుంది. వీళ్ళు ఏమన్నారంటే ఫ్రమ్ ద గివెన్ ర్యాంక్స్ అన్నారు, క్యాలిక్యులేట్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫ్రమ్ ద గివెన్ ర్యాంక్స్ అన్నారు. అంటే ర్యాంకులు మేము ఇచ్చేసినామని వాళ్ళు చెప్పేసినారు. గివెన్ ర్యాంక్స్ అన్నారా లేదంటే కనుక్కోమన్నారా అనేది పర్ఫెక్ట్గా చూడాలి. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకుని వీళ్ళు ఏమన్నారు, క్యాలిక్యులేట్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫ్రమ్ ద గివెన్ ర్యాంక్స్ అన్నారు. ర్యాంక్స్ ఎక్స్కి వైకి వాళ్ళే ఇచ్చినారు. అంటే అర్థమైంది, ర్యాంక్స్ ఇవ్వకపోతే మనం ర్యాంక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత ఇది మైనస్ చేస్తే డి వస్తుంది. వాళ్ళు ర్యాంక్స్ ఆల్రెడీ ఇచ్చినారు కాబట్టి R1లో నుంచి R2 మైనస్ చేస్తే డి వస్తుంది. మనకు కావాల్సిన ఫార్ములాలో ఏంది, డి స్క్వేర్. సో ఈ వాల్యూస్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది. సో మనకు కావాల్సిన డి స్క్వేర్ కాదు, సమ్మేషన్ డి స్క్వేర్. సో వీటన్నిటి సమ్ చేస్తే ఇది వస్తుంది. అది అనేది ఇక్కడ ప్లేస్ చేస్తే అయిపోతుంది. సో అంటే ఇక్కడ అనేది ఏంది 1 మైనస్ 6 మనకు ఎంత వచ్చింది, 8 వచ్చింది కదా. సో 8 డివైడెడ్ బై 5³ మైనస్ 5 ఇది అనేది 1 మైనస్. సో ఈ పార్ట్ కంప్లీట్ అయినాకనే 1 మైనస్ చేయాలి. అంటే ఇది చూడండి కదా, 1 మైనస్ 6 ఇవి రెండు చేస్తే 48 అయింది. సో 5³ మైనస్ 5 అనమాట ఇది. సో అంతే కదా, ఇప్పుడు n³ మైనస్ n కదా. సో ఈ రకంగా ఫార్ములా అది n³ మైనస్ n. సో ఇది చేస్తే మనకు 120 వస్తుంది. అంటే ఇక్కడ 1 మైనస్ ఇవి రెండు చేస్తే 48 వస్తుంది. సో 5³ మైనస్ 5 చేస్తే ఇక్కడ మనకు వాళ్ళకి 120 వస్తుంది. సో ఇవి రెండింటిని మైనస్ చేస్తే మనకు వీళ్ళకి ఎంత వచ్చింది, 0.4 వచ్చింది. ఈ రకంగా వచ్చినాక ఇవి చేయాలి. అది క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి, అది చెప్తున్నా. సో నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ చూడండి, ఇది ఈ సమ్ చేసే ముందర ఇంకొక సమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిందని చూపిస్తా. వీళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వీళ్ళు సమ్లో ఏమి ఇచ్చినారంటే 10 కాంపిటీటర్స్ ఉన్నారంట. ఇన్ ఏ బ్యూటీ కంటెస్ట్లో ఆ ర్యాంక్డ్ బై 3 జడ్జెస్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే ర్యాంక్ ఇచ్చినారంట. 10 కాంపిటీటర్స్ ఇన్ ఏ బ్యూటీ కంటెస్ట్ ఆర్ ర్యాంక్డ్ బై 3 జడ్జెస్. అంటే 3 జడ్జెస్ ర్యాంక్ ఆల్రెడీ ఇచ్చినారంట. ర్యాంకుడు అంటే ర్యాంక్స్ ఇచ్చినాము అంటున్నారు. సో ర్యాంకు ఇచ్చినప్పుడు మళ్ళీ ర్యాంక్ అనుకోవాల్సిన అవసరం లేదు, 1 2 3 ఇచ్చినారు. సో ఈ రకం 1 2 3 ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్ములా మాత్రం సేమ్ యాస్టీస్ ఇదే ఫార్ములా. సో కాబట్టి మనం ఏం చేయాలంటే 3 ఇచ్చినారు వీళ్ళు, 2 ఇచ్చింటే మనం ఈ రకంగా చేస్తుంటే, సో అవి రెండింటిని మైనస్ చేస్తుంటే డి స్క్వేర్ వస్తుండే, ఇక్కడ పెట్టేస్తుంటే అయిపోతుండే. 3 ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1కి 2కి వేయాలా, మళ్ళీ 2కి 3కి వేయాలా, తర్వాత 3కి 1కి వేయాలా. సో ఆ రకంగా చేయాలి. చూడండి అదో వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ చేసినారు చూడండి. ర్యాంకులు అనేది ఫస్ట్ 3 రాసుకోండి, 1 2 3. సో ఆల్రెడీ ర్యాంకులు ఇచ్చినారు కాబట్టి 1కి 2కి ఏమన్నా. సో 1కి 2 కంటే ఒకసారి ఇది సమ్ చూపిస్తాను. సో ఇక్కడ నేను ర్యాంక్స్ రాసుకుంటున్నా. ఫస్ట్ నేను ఏం చెప్పినాను, ఇవి జడ్జ్ 1వి రాసుకున్నాను. జడ్జ్ 2 వచ్చేసి 3 5 8 4 7 అండ్ 10 2 1 6 9 ఉంది. సో 3 5 8 4 7 10 2 1 6 9. సో ఈ రకంగా మనకు 3 ఇచ్చినారు. మనం ఏం చెప్తున్నా అంటే ర్యాంక్ కోరిలేషన్ దేన్ని కనుక్కోమంటున్నా అంటే ర్యాంక్ కోరిలేషన్ ఫస్ట్ రాయండి, ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ జడ్జిది కనుక్కోమంటున్నా. సేమ్ అదే ఫార్ములా ఏం చెప్పిన, 6 సమ్మేషన్ డి స్క్వేర్ డివైడెడ్ బై n³ మైనస్ n. సో ఈ ఫార్ములా ఫస్ట్ ఈ రెండింటికి కనుక్కోమంటున్నా. ఈ రెండింటికంటే ర్యాంకులు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చినారు. ఇది ర్యాంక్ 1 రాసుకోండి, ఈ బ్రాకెట్లో ర్యాంక్ 2. సో డి ఎలా వస్తుంది, ర్యాంక్ 1లో నుంచి ర్యాంక్ 2 మైనస్ చేస్తే వస్తుంది. సో 1 మైనస్ 3 6 మైనస్ 5 నెక్స్ట్ వచ్చేసి 2 మైనస్ 8 10 మైనస్ 4 3 మైనస్ 7 2 మైనస్ 10 4 మైనస్ 2 9 మైనస్ 1 7 మైనస్ 6 8 మైనస్ 9. ఇక్కడ వాల్యూస్ వస్తాయి, సమ్ వాల్యూస్ వచ్చినాక ఏం చేస్తారంటే డి, మనకు కావాల్సిన ఫార్ములా ఏంది, డి స్క్వేర్. సో ఈ వచ్చిన వాల్యూస్ని స్క్వేర్ చేయండి. ఓకే, ఇక్కడ వాల్యూస్ వస్తాయి. మనకు కావాల్సిన ఉత్త డి స్క్వేర్ కాదు, సమ్మేషన్ డి స్క్వేర్. సో ఈ వాల్యూస్ సమ్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఆ వాల్యూ ఇక్కడ పెడితే 1 and 2 వస్తుంది. నెక్స్ట్ 2 and 3ది రాయండి. ఇక్కడ జడ్జి 2ది అండ్ 3ది రాయండి. ఓకే, ఆ వాల్యూస్ అన్నీ రాయండి. రాసి డి అంటే ఏంది, ఇవి రెండింటిని మైనస్ చేయడం, R1 మైనస్ R2. సో ఆ రకంగా మైనస్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ డి స్క్వేర్
అంటే వీటిని స్క్వేర్ చేయాలి. నెక్స్ట్ సమ్మేషన్ డి స్క్వేర్ ఇక్కడ వస్తుంది. ర్యాంక్ కోరిలేషన్ 2 and 3 ఫార్ములా. సో నెక్స్ట్ లాస్ట్కి ఇది చేస్తారు. నెక్స్ట్ ఏం రైపున 1 2 2 3 మళ్ళీ 1 and 3ది ఏమన్నా. సో 1 and 3 చేసిన 3 and 1 చేసిన ఒకటే. సో 1 2 2 3 ఇప్పుడు ఏంది 3 1. సో కాబట్టి Z1 ఇది Z3 ఇది దానికి సంబంధించిన ఇవి రెండు మైనస్ చేస్తే డి వస్తుంది. డి స్క్వేర్ వాటిని సమ్ చేస్తే ఆ రకంగా చేయండి. ఇది సమ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ క్యాలిక్యులేట్ ద ర్యాంక్ కోరిలేషన్. ర్యాంక్స్ ఆర్ గివన్ అని ఇవ్వలేదు. ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్. ఒక్కటి బాగా చూడండి, మీరు సమ్ముల కోరిలేషన్ కోఎఫిషియంట్ ఇస్తే వేరే ఫార్ములా, కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ముందర ర్యాంక్ ఇస్తేనే ఈ ర్యాంక్ ఫార్ములా. సో ర్యాంక్ కోరిలేషన్ ఇస్తున్నారా, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఇస్తున్నారా? ఒక్కోసారి ఈ రకంగా కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అని ఇది ఇంతనే అడుగుతారు. కార్ల్ పియర్సన్ కూడా అన్నారు. అప్పుడు ఈ రకంగా దాని ముందర ర్యాంక్ అంటే ర్యాంక్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్, ఉత్త కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అంటే ఈ ఫార్ములా. సో అది నెక్స్ట్ ఇక్కడ సమ్ చూడండి. ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ వచ్చేసి ర్యాంక్స్ ఇవ్వలేదు. ఇక్కడేమో ఫ్రమ్ ద గివెన్ ర్యాంక్స్ అన్నారు. అక్కడ కూడా ర్యాంక్డ్ గివెన్ బై 2 3 ఏమంటారు జడ్జెస్ 3 జడ్జెస్ ర్యాంక్స్ ఇచ్చినారు బ్యూటీ కాంటెస్ట్లో అన్నారు. ఇక్కడ మాత్రం ర్యాంకులు ఇచ్చినామని చెప్పలేదు. ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో కాబట్టి అప్పుడు ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ రాసుకోవాలి. ఓకే, ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ రాసుకున్నాక వీటికి ర్యాంకులు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే ఇది ఒక్కటి సమ్ నేను చేస్తాను చూడండి. ఎక్స్ ఇచ్చినారు, వై ఇచ్చినారు. సో ఫస్ట్ 48 33 49 16 65 16 24 57 16 ఇచ్చినారు ఎక్స్ది. 13 24 6 15 20 4 9 19 6 ఇచ్చినారు. సో ర్యాంక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎక్స్కు ర్యాంక్ 1 ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇందులో హయ్యెస్ట్ వాల్యూ ఏది, వీటిలో వాటికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి. సో దీంట్లో హయ్యెస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ కాదు. సో చూడండి ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సో హయ్యెస్ట్ ర్యాంక్ ఏది, హయ్యెస్ట్ వాల్యూ ఏది 65 కదా. సో 10 ఉన్నాయి కాబట్టి 10 నుంచి స్టార్ట్ చేయాలి. దీనికి హయ్యెస్ట్ వాల్యూ ఉన్నదికి 10 ర్యాంక్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూ ఏది చూడండి సరిగా 57, దీనికి 9 ఇవ్వాలి. నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూ ఏది 48 ఉంది. సో దీనికి 8 ఇవ్వాలి. సో నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూ ఏముందంటే 40 ఉంది. సో 40కి 7 ఇవ్వాలి. అంటే 10 నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలా, అది గుర్తుపెట్టుకోండి. 10 ఎన్ని వాల్యూస్ ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి. 10 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హయ్యెస్ట్ వాల్యూకి 10 ఇవ్వాలి. తర్వాత 9 నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూ, నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూకి 8, నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూకి 7. సో నెక్స్ట్ వచ్చేసి హయ్యెస్ట్ వాల్యూ వచ్చేసి 33 6. ఓకే, నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూ వచ్చేసి 33, తర్వాత హయ్యెస్ట్ వాల్యూ వచ్చేసి 24 అనుకుంటా. సో 24కు 5 ఇవ్వండి. సో నెక్స్ట్ 24 తర్వాత నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూ వచ్చేసి 9 16 ఇక్కడ చూడండి. ఈ నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఫిల్ అయింది. ఈ 3 ఫిల్ అయిపోయినాయి. 9 16 ఉంది. సో 16 24 24 ఇవి రెండు కూడా ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలింది ఏంది, ఇక్కడ ఉన్న 16 9. సో అప్పుడు నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది, ఈ సమ్ చేద్దాం. ఈ సమ్ము. సో ఈ సమ్ చేసే ముందర ఒక్క నిమిషం ఇవి మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కొన్ని చూపిస్తా. ఇది అనేది చూడండి, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. సో ఇది మనకి ఎక్స్ అనుకోవాలి, ఇది వై అనుకోవాలి. సో ఆ ఫార్ములా ఉపయోగించి చేయాలి. కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ నేను ఏదైతే ఫార్ములా చెప్పానో సో ఆ రకంగా చేయాలి. అండ్ నెక్స్ట్ ఒక్కోసారి మీరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవి ఏంటివంటే నెంబర్లు ఇచ్చినారు. ఇది 1 2 3 4 ఇది కాదు, ఇది ఎక్స్ ఇది వై. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా మనకి ఇచ్చింది ఏంది ఏజ్ ఎక్స్ అండ్ వై ఇచ్చినారు. సో చూడండి 6 days అని. సో అవి ఏంటంటే జస్ట్ ఇచ్చినారు. ఎంప్లాయీ 1 2 3 నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 10 మంది ఉన్నారు. ఫస్ట్ ఎంప్లాయీది ఏమో ఇంత ఏజ్, సెకండ్ ఎంప్లాయీది అది కాదు. సో ఇది ఎక్స్ ఇది వై. సో ఇక్కడ కూడా చూడండి అదో ఏజ్ 6 days 1 day, 30 ఏజ్ ఉన్న వాళ్ళు 2 6 days పెట్టుకున్నారు. సో ఇదే అనమాట. సో ఇది ఎక్స్ ఇది వై. సో ఇది ఎక్స్ ఇది వై కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ కనుక్కోవాలి. ఒకసారి సమ్ చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ఎస్టిమేట్ ద సేల్స్ కరెస్పాండింగ్ టు అన్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 50 lakhs. వీళ్ళు ఏమన్నా కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అనలేదు, రీగ్రెషన్ ఈక్వేషన్ అనలేదు, కానీ కొంచెం ఉపయోగించండి.
ఫస్ట్ది వాళ్ళు మనం ఎక్స్ అనుకున్నాం, ఇది 15 యూనిట్లు వస్తుంది. సో అంటే అర్థమైంది, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అనేది లేదు, ర్యాంక్ కోరిలేషన్ అని లేదు, రిగ్రెషన్ ఈక్వేషన్ అని లేదు. సో వీళ్ళు ఏమో ఒక డేట్ ఇచ్చినారు, సేల్స్ ఏదో సంథింగ్ అంటున్నారు ఎస్టిమేట్ అని. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు ఏమంటున్నారంటే ఎస్టిమేట్ సేల్స్ అంటున్నారు. ఇది ఎక్స్ ఇది వై ఎక్కడైనా సరే, అవునా కదా. సో అంటే వై కనుక్కోమంటున్నారు. సో ఎస్టిమేట్ సేల్స్ కరెస్పాండింగ్ టు అడ్వర్టైజింగ్ బడ్జెట్ అంటున్నారు. సో ఫస్ట్ ఏమి ఇచ్చినారు, వై ఇచ్చినారు, ఇది ఎక్స్ ఇది వై. సో వైది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వైది ఫైండ్ అవుట్ చేయమంటే అర్థమైంది వై ఆన్ ఎక్స్ కనుక్కోండి అంటున్నారు. సో వై ఆన్ ఎక్స్ కనుక్కున్నప్పుడు వై ఈక్వేషన్ వస్తుంది కదా. సో వచ్చినప్పుడు ఆ ఎక్స్ ప్లేస్లో 30 lakhs పెట్టాలా. ఇక్కడ సమ్ చేసినారు చూడలేదు, వై ఆన్ ఎక్స్ కనుక్కున్నప్పుడు మనకి ఈక్వేషన్ వస్తుంది కదా, ఈ ఎక్స్ ప్లేస్లో 30 పెట్టండి. సో అప్పుడు ఇది వస్తుంది అంటున్నారు. సో వై ఆన్ ఎక్స్ ఫస్ట్ కనుక్కోవాలా అది. సో మీరు సరిగా ఆలోచించండి, రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్ అని అడగరు ఒక్కసారి. ఏమంటారు అంటే అది ఎక్స్ ఆన్ వైయా వై ఆన్ ఎక్సా మనమే చూసుకోవాలా. సో ఫస్ట్ ఏది ఇస్తున్నారు, సేల్స్ ఇచ్చినారు కాబట్టి వై ఆన్ ఎక్స్. సో వై ఆన్ ఎక్స్ అన్నప్పుడు మనము ఈ వాల్యూ ఏ దాంట్లో పెట్టాలా, ఎక్స్లో పెట్టాలి. ఎందుకంటే వై కనుక్కొని అమ్మంటున్నారు కాబట్టి వై ఆన్ ఎక్స్ అన్నారు వాళ్ళు. సో ఈ వాల్యూని ఎక్స్లో పెట్టాలి, ఎందుకంటే వై కావాలి కాబట్టి మనకు వై ఆన్ ఎక్స్ అన్నారు కాబట్టి. సో అది ఇక్కడ సమ్ చూడండి ఒకటి, ఏ టీచర్ వాంట్ టు డిటర్మైన్ వెదర్ దెర్ ఇస్ ఏ కోరిలేషన్ అన్నారు. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్, ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ర్యాంక్ ఇచ్చినారా, ఇయ్యలేదు. అంటే లీనియర్ కోరిలేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. సో ఎక్స్ ఇచ్చినారు వై ఇచ్చినారు, క్యాలిక్యులేట్ చేయండి మీరుగా. ఈ సమ్లో కూడా ఏమి ఇచ్చిన కంపెనీ సర్వే 6 ఎంప్లాయీస్ అంట, రిలేషన్షిప్ బిట్వీన్ దేర్ అన్నారు అండ్ దేర్ జాబ్ సాటిస్ఫై ర్యాంక్స్ అన్నారు చూడండి. సో ర్యాంక్ కోరిలేషన్. సో వీళ్ళు ఇంకోటి ర్యాంక్ కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలని అర్థం, ర్యాంక్ ఇచ్చినారంటే. సో కానీ వీళ్ళు ఏమన్నారంటే అండ్ దేర్ జాబ్ సాటిస్ఫాక్షన్ ర్యాంక్స్ అనే స్కేల్ 1 to 6 అంట. అంటే మేము ర్యాంక్స్ ఇచ్చినాము 1 to 6 ఆల్రెడీ అన్నారు. సో ఇంకా R1 - R2 ఇయ్యాలి చూడండి. అదో అండ్ దేర్ జాబ్ సాటిస్ఫాక్షన్ ర్యాంక్స్ అనే స్కేల్ ఆఫ్ 1 to 6 మేము ర్యాంక్స్ ఇచ్చినాము అంటున్నారు. ఇంకా ర్యాంక్ కోరిలేషన్ R1 R2 - Jలో D వస్తుంది. మనకు 5 వరకు ర్యాంకులు ఇచ్చినాం కదా. ఫస్ట్ది 10, నెక్స్ట్ 9, నెక్స్ట్ ఇక 6 ఇచ్చినాం, నెక్స్ట్ 7 10 ఇచ్చినాం, 9 ఇచ్చినాం. ఇది 8th ర్యాంక్, ఇది 7th, ఇది 6th, ఇది 5. నెక్స్ట్ 4th ర్యాంక్ ఇద్దామంటే 4th ర్యాంకు ఇక్కడ ఈ రెండిట్ల నుంచి అండ్ ఇది ఒక్కటి మిగిలిపోయింది అండ్ లాస్ట్ వన్ ఇది మిగిలిపోయింది. సో ఇది ఇక్కడ ఒకటి అండ్ ఇది. సో ఈ 4 మిగిలిపోయినాయి. ఇంకా మిగిలిన కాలమ్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇది అండ్ ఇక్కడ ఒకటి మిగిలిపోయింది. సో ఇంకా నెక్స్ట్ 4వ ర్యాంక్ ఇద్దామంటే ఏమైపోయింది, 16, 3 ఉన్నాయి. సో దేనికి 4వ ర్యాంక్ ఇవ్వాలా, అవునా కదా. సో ఈ రకంగా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కదానికి 4వ ర్యాంక్ ఇచ్చినాం అనుకో ఉదాహరణకు. సో ఒక్కదానికి 4వ ర్యాంక్ ఇచ్చినాం అనుకో, నెక్స్ట్ దానికి ఎన్నో ర్యాంక్ ఇవ్వాల్సి వస్తుంది, 3వ ర్యాంక్ ఇవ్వాల్సి వస్తుంది. సో నెక్స్ట్ దానికి ఎంత ర్యాంక్ ఇవ్వాల్సి వస్తుంది, 2వ ర్యాంక్ ఇవ్వాల్సి వస్తుంది. సో మనం ఒక్కదానికి 4 ఇచ్చినాం అనుకో, ఇంకో దానికి 3 ఇవ్వాల్సి వస్తుంది, ఇంకో దానికి 2 ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు యావరేజ్ అప్పుడు ఒకదానికి 4 ఇస్తే ఒకదానికి 3 ఇవ్వాల్సి వస్తుంది, ఒకదానికి 2 ఇవ్వాల్సి వస్తుంది. సో డివైడెడ్ బై ఎన్ని వచ్చినాయి, అట్లా 3 వచ్చినాయి. సో డివైడెడ్ బై 3 చేయాలి. అంటే వీటిని చేయాలా ఎంత, 7, 9 డివైడెడ్ బై 3 = 3. సో అప్పుడు యావరేజ్ ర్యాంక్ ఇవ్వాలా, ఎవ్వరు ఫీల్ కాకుండా. అర్థమైందా. ఒకదానికి 4 ఇస్తే ఒకదానికి 3 ఇవ్వాల్సి వస్తుంది, ఒకదానికి 2 ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు ఇవన్నీ ప్లస్ చేయాలి, 9 వస్తుంది. సో డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి, అట్లా 3 ఉన్నాయి సేమ్ అట్లా. డివైడ్ బై 3 చేస్తే మనకి ఇక్కడ 3 వస్తుంది. ఇంకా 3 అనేది కామన్గా వేయాలి. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు మనకి ఇంకా ఆటోమేటిక్గా యావరేజ్గా మనం 3 ఇచ్చేసినాం. అంటే 4వ ర్యాంక్ ఇచ్చేసినాం, 3వ ర్యాంక్ ఇచ్చేసినాం, 2వ ర్యాంక్ ఇచ్చేసినాం అని అర్థం. సో మిగిలినది లాస్ట్ది అనేది ఇంకా 1వ ర్యాంకు ఇక్కడ పెట్టాలి. సో ఇంకా ఈ రకంగా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వైది వచ్చేసి వైకి మనం ర్యాంకులు ఇద్దాం. సో వైకి ర్యాంకులు ఇచ్చినప్పుడు ఇందులో హైయెస్ట్ వన్ ఏంటిది, 24. సో 24కి 10th ర్యాంక్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి 20 9th ర్యాంక్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి 19 8th ర్యాంకు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 15 7th ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కరెక్ట్ చూసుకోండి. నెక్స్ట్ 6th ర్యాంక్ ఇవ్వాలి. 6th ర్యాంక్ చూస్తే ఏది ఉంది మనకు, సో ఇందులో మనకు హైయెస్ట్ 24 ఫస్ట్ ఇచ్చినాము, 20 9th అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కదా 19కి 8th ఇచ్చినాము. నెక్స్ట్ 15 కాబట్టి 7th ర్యాంక్ ఇచ్చినాము. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, 15 తర్వాత ఏది ఉంది హైయెస్ట్, 14 లేదు, 13 ఉంది. సో 13లో ఎన్ని ఉన్నాయి, 1 2 ఉన్నాయి. సో ఇంకేమన్నా ఉన్నాయా 13 లేవు. అంటే అర్థమైంది, ఇప్పుడు మనం ఇంతవరకు 7th ర్యాంక్ వరకు ఇచ్చినాము. సో నెక్స్ట్ మనము ఇవ్వాల్సిన ర్యాంక్ ఏంది, 7th అయితే 6
+5. సో ఒకదానికి 6 తీస్తే ఒకదానికి 5 ఇయర్స్ వస్తుంది. అంటే మనం అప్పుడు 2 /2 చేయాలి. చేస్తే మనకి 11 వస్తుంది. 11/2 చేస్తే 5.5 వస్తుంది. ఇంకా 5.5 రెండింటికి రాయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని. సో ఈ రకంగా మనం 2 ఇచ్చినప్పుడు ఆల్రెడీ మనకి 6th ర్యాంక్ అయిపోయింది, 5th ర్యాంక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఉండాల్సింది ఏంది 4th ర్యాంక్. సో 4th ర్యాంక్ నుంచి స్టార్ట్ చేయాలి. 4th ర్యాంక్ అంటే ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి 4th ర్యాంకు వచ్చేసి ఇవ్వాల్సినవి. సో ఇవి అయిపోయినాయి అన్నీ 3 అదో. సో అయిపోయినాయి. 4th ర్యాంక్ అంటే ఇవి 2 అయిపోయినాయి. నెక్స్ట్ ఇది అయిపోయింది. సో నెక్స్ట్ 13th తర్వాత అంటే ఇది ఉంది 9. సో దీనికి 4th ర్యాంక్ ఇవ్వాలి. సో ఇది అయిపోయింది. ఇంకా మిగిలినవి ఉన్నాయి అదో. ఇక్కడ 6 ఉంది అండ్ 4 ఉంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 6 ఉంది. ఈ 19th 8th. సో కాబట్టి ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4th ర్యాంక్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇవ్వాల్సిన 3rd ర్యాంకు. 3rd ర్యాంక్లో మళ్ళీ ఇదొకటి అండ్ ఇదొకటి ఉంది, అవునా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంక లాస్ట్ వన్ ఇది. సో దీనికంటే ఏంది ఇప్పుడు మనం ఇవ్వాల్సింది ఏంది 4 దాకా ఇచ్చినాం. సో నెక్స్ట్ ఇవ్వాల్సింది ఏంది ఒకదానికి 3వది ఇవ్వాలి, ఒకటి 2వది ఇవ్వాలి. సో కాబట్టి ఒకదానికి ఈ 2 6లులా ఒకదానికి ఇస్తే 3 ఇవ్వాలి, ఒకదానికి 2 ఇవ్వాలి. సో 3 + 2 ఇవి 2 టై అయినాయి కాబట్టి /2 వేయాలి. సో చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5/2 వస్తుంది. అండ్ ఇది చేస్తే మనకు 2.5 వస్తుంది. సో దీనికి 2.5 ఇవ్వాలా. అండ్ ఎక్కడుంది ఇక్కడ నేను రఫ్గా రాసిన, మీరు కరెక్ట్ రాసుకోండి ఇది ఇట్లా చూసుకునేటప్పుడు. సో అప్పుడు మీకు కన్ఫ్యూజ్ కాదు ఈ రకంగా. ఓకే, సో ఈ రకంగా ఓకే. ఇప్పుడు మనకి ఇంకా మిగిలిపోయినది ఏంది? సో ఆల్రెడీ 3 ఇచ్చేసినాం, 2 ఇచ్చేసినాం. ఇంకా లాస్ట్ మిగిలిపోయింది 1 ఉంది. సో దీనికి ఇవ్వాలి, మిగిలిపోయిన దానికి 1 ఇవ్వాలి. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే డి అంటే ఏంది R1లో నుంచి R2 వేసేసేయాలి మైనస్. సో మైనస్ చేస్తే R1లో నుంచి R2 మైనస్ చేస్తే మనకి ఇక్కడ 2.5 వస్తుంది, 0.5 వస్తుంది, -3. సో ఈ రకంగా మీరు ఇక్కడ నేను ఇంకా వీడియో లెంత్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్నా. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే ఇవి మైనస్ చేస్తే మనకి R1 - R2 ఇది వేస్తుంది డి. నెక్స్ట్ D² అంటే ఏంటంటే ఇవి స్క్వేర్ చేస్తే మనకి ఇది వస్తుంది. సమ్మేషన్ D² అంటే 41 వస్తుంది. సో ఈ రకంగా చేసినాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఏమొచ్చినాయంటే మామూలుగా అయితే ఇక్కడ ఇవి వచ్చినాయి కదా, టైలు వచ్చినాయి కదా. టై అంటే ఏంది సేమ్ వాల్యూస్ వచ్చినాయి కదా. సేమ్ వాల్యూస్ రాకపోతే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. అంటే ఏమంటారు 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు 16 3 సార్లు సేమ్ లేదా. సో ఆ రకంగా రాకపోతే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం అయిపోతుంది. కానీ అట్లా 3 వాల్యూస్ ఈ రకంగా సేమ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే సేమ్ రాకపోతే ఇదే ఫార్ములా అంటే ఈ సమ్మేషన్ D² ఇక్కడ పెట్టేస్తాం. n³ అంటే 10³ - 10 చేసిస్తాం. సో ఈ రకంగా చేసేద్దాం సమ అయిపోతుంది. కానీ ఇక్కడ 3లు సేమ్ వచ్చినాయి కదా. 16 3 సార్లు వచ్చింది, ఇక్కడేమో 6 2 సార్లు వచ్చింది. ఈ రకంగా వచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే సేమ్ ఇదే ఫార్ములా, కొంచెం ఎక్స్టెన్షన్ అయితే ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు అని చెప్పినా కదా. ఈక్వల్ ర్యాంక్లు అంటే మనం ర్యాంక్ ఇచ్చేటప్పుడు 16 అనే నెంబర్ 3 సార్లు ఉంది, 3కి ఈక్వల్ ఇవ్వాలి కదా. సో అప్పుడు ఆ కండిషన్ ఉపయోగించడం కదా, అది ఈక్వల్ ర్యాంక్స్. అప్పుడు ఆ రకంగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్లస్ ఇక్కడ 1/32 అట్లా ఎన్నిసార్లు వచ్చినాయి మనకు చేసినప్పుడు. ఇక్కడ మనం చేసినాం కదా, ఎన్నిసార్లు వచ్చినాం ఇక్కడ ఒకసారి చేసినాం అండ్ ఇది 2వసారి, ఇది 3వసారి కదా ఇచ్చినాం. సో కాబట్టి ఈ 1/12 m³ - m అనేది 3 సార్లు రాసుకోవాలి. సో మనం అట్లా 3 సార్లు 1/12 m³ - m ప్లస్ 1/12 m³ - m. సో అలా రాసుకున్నప్పుడు ఏం చేయాలంటే m³ - m అంటే గుర్తుపట్టలేదు. ఇది ఫస్ట్ది, ఇది 2వది, ఇది 3వది. ఈ రకంగా రాసుకోవాలి ఫార్ములా. రాసుకున్నాక 1 సమ్మేషన్ D² అంటే 41 కదా. సో అది ఇంటూ 41 ప్లస్ 1/12 ఇక్కడ చూడండి మనకు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ రాయాల్సింది ఏంది m1³ m1³ అంటే ఏం లేదు. m అంటే మనకు ఫస్ట్ 16 ఎన్నిసార్లు రిపీట్ అయింది 3 సార్లు రిపీట్ అయింది, అది రాసుకోవాలి. 3 సార్లు రిపీట్ అయింది, 3³ - 3. ఓకే, ప్లస్ 1/12 నెక్స్ట్ మనకి ఏది రిపీట్ అయింది ఇక్కడ చూద్దాం. రిపీట్ ఏదైందంటే మనకి ఇక్కడ అదో రాసుకున్నాం కదా, 2 సార్లు రిపీట్ అయింది వచ్చేసి ఏదంటే 13 2 సార్లు రిపీట్ అయింది కదా. కాబట్టి మనం ఏం రాసుకోవాలంటే ఇక్కడ 2³ - 2 రాసుకోవాలి. ఓకే, ప్లస్ 1/12 నెక్స్ట్ మనకు 6 అనుకుంటా, అది వచ్చేసి 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 2
క్యూబ్ మైనస్ 2 అని రాసుకోవాలి. అంటే ఎం వాల్యూ వచ్చేసి రిపీట్ ఎన్నిసార్లు అయింది అనేది. సో అది ఎం అంటే 3 సార్లు రిపీట్ అయింది ఫస్ట్ది, సెకండ్దేమో 2 సార్లు అండ్ థర్డ్దేమో 2 సార్లు రిపీట్ అయింది. డివైడెడ్ బై ఇది 1 మైనస్ అనేది ఇట్లా రాసుకోవాలి. ఓకే, ఎన్ క్యూబ్ అంటే ఏంది, ఎన్ని ఉన్నాయి 10 కదా నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఇది 10. ఓకే, 1 మైనస్ 6 × 41. ఒకసారి మనము ఇది వచ్చేసి 6 × 41. ఓకే, ఇది వచ్చేసి ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఒకసారి చూస్తే ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. అదో ఫార్ములా వచ్చేసి ఈ నుంచి దాకా కలిపి వేయడం ఉంటుంది. సో ఈ నుంచి ఈ 6 అనేది మొత్తానికి టోటల్కి ఎందుతుంది. సో ఫార్ములా ఒకటి అదొకటి కరెక్షన్ చేసుకోండి. ఇది ఫార్ములా అంటే. ఓకే, ఈ బ్రాకెట్ ఈ నుంచి దాకా ఆ పోర్షన్ కంప్లీట్ అయినాక 6ని మల్టిప్లై చేయాలి. ఆ ఫార్ములా ఒకటి కొంచెం మిస్టేక్ రాశాను. సో 41 ఉంది. ప్లస్ ఇక్కడ మనకు 3 క్యూబ్ అంటే ఎంత వస్తుంది, 3 × 3 9, 9 3 27. 27 మైనస్ 3 వేస్తే 27 అంటే 24 వస్తుంది. ఓకే, 24/12 వస్తుంది. ప్లస్ 2 క్యూబ్ అంటే మనకు 2 2 4 4 2 8, 8 మైనస్ 2 వేసి 6 వస్తుంది. 6/12 వస్తుంది. ఇక్కడ ప్లస్ 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. 8 మైనస్ 2 అంటే 6/12 వస్తుంది. సో ఈ రకంగా వస్తుంది. ఒక ఫార్ములా ఇది ఒకటి మిస్టేక్ చెప్పాను. 6 దగ్గర ఇక్కడ మనకు ఈ అప్లికబుల్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి 10 క్యూబ్ అంటే మనకు ఎంత వస్తుంది, ఇదంతా 10 క్యూబ్ మైనస్ 10 చేస్తే మనకు 990 వస్తుంది. సో ఇది 1 మైనస్ 6 సో ఇదంతా పాటు మీరు సాల్వ్ చేయండి. ఇదంతా కావాలంటే క్యాలిక్యులేటర్ ఉపయోగించి చేయండి. చేస్తే అంటే 24/12, 6/12 సో రకం చేయండి. లేదంటే ఇది క్యాలిక్యులేషన్ కూడా మీరు ఇదంతా చేయండి. 41 ప్లస్ ఈ రకం కూడా చేయొచ్చు. 2 ప్లస్ 6 1/2 ప్లస్ 1/2 990. సో 1 మైనస్ 6 ఇదంతా క్యాలిక్యులేటర్లో చేయండి. 41 ప్లస్ 1/2 ప్లస్ ఇదంతా క్యాలిక్యులేషన్లో చేస్తే మీకు ఎంత వస్తుందంటే 1/2 చేస్తే ఇలా 0.5 వస్తుంది. ఇక్కడ 0.5 వస్తుంది. కావాలంటే చేస్తున్నా. ప్లస్ ఇక్కడ 0.5 ప్లస్ 0.5 వస్తుంది 990. ఇప్పుడు 1 మైనస్ ఇదంతా కూడా ప్లస్ చేయండి. అంతే కదా, 41 2 0.5 0.5 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 44 వస్తుంది. ఎందుకంటే 43 కదా, 0.05 అంటే 1, సో 44 వస్తుంది. చేసినాక ఇక్కడ 990 వస్తుంది. ఓకే, వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 1 మైనస్ 6 × 44 అంటే ఎంత, అది వస్తుంది. 6 × 44 అంటే 264 వచ్చింది. 264 డివైడెడ్ బై, ఇప్పుడు అర్థమైందా, ఈ బ్రాకెట్లో ఉన్న పార్ట్ కంప్లీట్ అయినాక 6ని మల్టిప్లై చేయాలి. అందుకోసం ఇదంతా చెప్పినాను. ఎందుకంటే మీరు ఇంత చేసుకున్నా అక్కడ మన పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ 6 × 41 చేసినాం అనుకో పోతుంది. 6 × 41 చేసి తర్వాత మిగిలినవన్నీ చేస్తే కాదు, ఈ 6 అనేది టోటల్ బ్రాకెట్కి ఎందుతుంది. ఈ బ్రాకెట్ ఫినిష్ అయినాకనే 6ని యూజ్ చేయాలి. సో ఈ బ్రాకెట్ ఫినిష్ చేసినాం కదా 44, 6ని యూజ్ చేస్తే 264 వస్తుంది. 264 డివైడెడ్ బై 190 చేసినాక వాళ్ళు 1 మైనస్ చేయాలి. ఫార్ములా ఇది 1 మైనస్ ఇట్లా ఉంది. ఓకే, ఇది చేస్తే మనకు 0.266 వస్తుంది. 0.266 వస్తుంది. 1 మైనస్ 0.266. ఈ పార్ట్ అయిపోయినాక 1ని మైనస్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇది చేస్తే మనకు 0.733 వస్తుంది. ఈ రకంగా ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, ఇది ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు వర్కౌట్ అవుతుంది. ఒకవేళ ఈక్వల్ ర్యాంక్స్ రాకపోతే ఇంత ఫార్ములానే, ఈ ఫార్ములా. సో ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు మనది ఏంటి, ఈ నుంచి బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కొంచెం మిస్టేక్ చెప్పాను. ఇక్కడ ఫార్ములా ఏం చెప్పాను, ఫార్ములా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇదేనా, కాదు ఇక్కడ. ఓకే, ఇక్కడ. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఇక్కడ మీరు అనేది ఇది పెట్టుకోవాలా. సో ఈ పార్ట్ కంప్లీట్ అయితేనే 6ని చేయాలి. సో ఈ రకంగా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు ర్యాంక్ కోరిలేషన్ రీగ్రెషన్ ఈక్వేషన్ కాదు. సో ఈ రకంగా ఒక్కోసారి డైరెక్ట్ చేస్తారు. మీన్ అంటే X బార్ ఇచ్చినారు, Y బార్ ఇచ్చినారు. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు మీ వేరియన్స్ ఇక్కడ చూడండి, వేరియన్స్ X. సో ఒక్కోసారి ఈ రకంగా డైరెక్ట్ ఇస్తారు. వీళ్ళు ఏమంటే బోత్ రిగ్రెషన్ లైన్స్ అంటే X ఆన్
ఎక్స్ ఆన్ వై అండ్ వై ఆన్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఎక్స్ ఆన్ వై ఫార్ములా అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ డివైడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ బై వై మైనస్ వై బార్. సో ఇదంటే ఏంది వై మైనస్ వై బార్ ఈక్వల్ టు ఆరు స్టాండర్డ్ డీవియేషన్ వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ కదా. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ బార్ అంటే వాళ్ళు ఇచ్చినారు 15, వై బార్ అంటే కూడా ఆటోమేటిక్గా 110 వాళ్ళు ఇచ్చినారు. ఆర్ వాల్యూ వచ్చేసి ఇక్కడ చూడండి 0.81 వాల్యూ ఇచ్చినారు. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ స్టాండర్డ్ డీవియేషన్ వై అంటే ఏంటంటే వేరియన్స్ ఇచ్చినారు. సో వేరియన్స్ అంటే ఏంది 25 ఇచ్చినారు. సో 25 అంటే వేరియన్స్ కదా. సో 25 అనేది వేరియన్స్ కదా. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనకు కావాల్సింది ఏంది వేరియన్స్ కదా. స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఏమి దీనికి రూట్ వేస్తే మనకు స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. సో 5. సో ఇక్కడ మనకి ఏంది స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ ఇచ్చినారు, స్టాండర్డ్ డీవియేషన్ వై ఇచ్చినారు. సో అంటే ఏంది దీనికి రూట్ వేయాలా, రూట్ వేస్తే వస్తుంది స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ స్టాండర్డ్ డీవియేషన్. అంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 25 వస్తుంది. ఇది రూట్ చేయండి, రూట్ 25 రూట్ 60 25. సో 525. సో స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ వచ్చింది, స్టాండర్డ్ డీవియేషన్ వై వచ్చింది, ఆర్ వాల్యూస్ వాళ్ళు ఇచ్చినారు. సో ఎక్స్ ఆన్ వై వై ఆన్ ఎక్స్ కంప్లీట్ చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇది అంటే బిఎక్స్వై అని అక్కడికి వెళ్ళకండి. బీవైఎక్స్ అంటే ఏంది ఈ ఫార్ములాకి వెళ్ళకండి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చేసినారు, ఇక్కడ అప్లై చేసేసేయాలి. సో వీళ్ళు అప్లై చేసినారు చూడండి. సో డైరెక్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, సో ఎక్స్ మైనస్ ఒకటి చూపిస్తూ చూడండి. ఇది 15 కదా, ఈక్వల్ టు ఆర్ ఎంత 0.81. స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ అంటే ఏంది దీనికి రూట్ పెట్టమన్నాను, పెడితే వస్తుంది అన్న. సో 5. ఇక్కడ వై అంటే 625, దీనికి రూట్ పెట్టమన్నాను 25 వస్తుంది. వై మైనస్ వై బార్ ఎంత 110. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి వై మనం ఏం కనుక్కుంటున్నాం, ఇది ఎక్స్ ఆన్ వై కనుక్కుంటున్నాం కదా. సో ఎక్స్ ఈక్వేషన్ వస్తుంది. సో ఈ రకంగా వస్తుంది. సో నెక్స్ట్ వై ఈక్వేషన్ వస్తుంది వై అండ్ ఎక్స్. ఇక్కడ చూడండి ఇంకోటి ఫైండ్ బోత్ రిగ్రెషన్ లైన్స్ ఎస్టిమేట్ ద కోఎఫిషియంట్ కోరిలేషన్ అని కామెంట్ అన్నారు. సో ఇక్కడ మనకు వీళ్ళు ఏం చేసినారంటే చూడండి, వీళ్ళు ఇక్కడ ఏం చేసినారు చూడండి. ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ ఏమన్నారు ఒకసారి చూడండి. రిగ్రెషన్ లైన్ అన్నారు, మళ్ళీ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అన్నారు. అంటే ఫైండ్ బోత్ అన్నారు. రిగ్రెషన్ లైన్ ఫైండ్ చేయమన్నారు, అంటే ఎక్స్ ఆన్ వై ఫైండ్ అవుట్ చేయండి, వై ఆన్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. మళ్ళీ ఏమన్నారు కోరిలేషన్ కోఎఫిషియంట్ అన్నారు. అంటే ఈ ఫార్ములా కూడా చేయాలి, ఈ 3 ఫార్ములాస్ చేయాలి మీరు. సో కానీ ఈ ఫార్ములా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక ఫార్ములా చెప్పినా కదా, ఇక్కడ వచ్చేసి ఒక ఫార్ములా ఆల్రెడీ చెప్పినా కదా. మనము ఎక్స్ ఆన్ వై వై ఆన్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ ఈక్వేషన్ వస్తుంది, వై ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ కోరిలేషన్ కోఎఫిషియంట్ అనేది బిఎక్స్వై బీవైఎక్స్ కానీ దాన్ని ఇంటూ చేసేస్తే వచ్చేస్తుంది. మళ్ళీ అది ఆ రకంగా చేయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా వచ్చినప్పుడు అదో ఎక్స్ ఆన్ వై వై ఆన్ ఎక్స్ చేయండి దీనిలకు. సో ఎక్స్ ఆన్ వై వై ఆన్ ఎక్స్ చేస్తే అదో ఇది వస్తుంది, ఇది వస్తుంది. అంతకంటే ముందు బిఎక్స్వై ఫార్ములాస్ ఉపయోగించి చేస్తారు కదా. సమ్మేషన్ ఎక్స్వై డివైడ్ బై సమ్మేషన్ వై స్క్వేర్ అండ్ బీవైఎక్స్ అంటే సమ్మేషన్ ఎక్స్వై డివైడ్ బై సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ చేస్తారు కదా. ఇక్కడ వాల్యూస్ వస్తాయి కదా, ఈ 2 వాల్యూస్ని ఇంటూ చేస్తే మనకు వచ్చేది కోరిలేషన్ కోఎఫిషియంట్. ఓకే, ఈ రకంగా చేయొచ్చు, లేదంటే ఈ ఫార్ములా ఉపయోగించి కూడా చేయొచ్చు. కానీ ఇంకా ఇప్పటికే మీరు ఇవన్నీ కూడా చేసింటారు కదా, వై ఆన్ ఎక్స్ ఎక్స్ ఆన్ వై. సో కాబట్టి ఈ రకంగా చేస్తే అయిపోతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా సమ్ చూడండి, ఇంకా లాస్ట్ సమ్ ఇది అదో ఫైండ్ ద టేబుల్. ఇక్కడ చూడు, ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే వై ఆన్ ఎక్స్ చూడండి, ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద ఏజ్ ఆఫ్ ఏ కార్ యాన్యువల్ మెయింటెనెన్స్ అబ్టైన్ ద రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ కాస్ట్ రిలేటెడ్ టు ఏజ్ అన్నారు. సో వీళ్ళు ఏమన్నారు, కాస్ట్ ఎక్కడ ఉంది మనకు, ఇక్కడ ఉంది, అంటే వై. సో వై ఆన్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, అదో చూడండి, అదో వై ఆన్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసినారు లాస్ట్కి. సో వీళ్ళు ఏమన్నా రిగ్రెషన్ ఈక్వేషన్ని వై ఆన్ ఎక్స్ కనుక్కోమన్నారు. సో వీళ్ళు అదో వై ఆన్ ఎక్స్ కనుక్కున్నారు. సో వై ఈక్వేషన్ వచ్చింది. సో కాబట్టి మీకు వీడియోస్ ఇదే. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.